యొక్క లోకానికి తెలియని బైబిల్ రహస్యాల్లో మొట్టమొదటి పాఠ్యంగా బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి. 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల్లో బైబిల్ అంతా దేవుని వాక్యమే లేదు. బైబిల్ అంతా దేవుడు మాట్లాడిన మాటలే కాదు. 66 పుస్తకాల్లో ఉన్న మాటలన్నీ అన్నీ దేవుడు మాట్లాడేసినవి కాదు. అందులో ప్రవక్తలు మాట్లాడిన మాటలు ఉన్నాయి, భక్తిగా బ్రతుకుతున్న యోబు లాంటి భక్తి గల వారి మాటలు ఉన్నాయి, భక్తి లేకుండా యోబుని తప్పు మార్గం నడిపించాలన్న భక్తిహీనుల మాటలు ఉన్నాయి, రాజులు మాటలు ఉన్నాయి, సామాన్య జనుల మాటలు ఉన్నాయి, అవిశ్వాసుల మాటలు ఉన్నాయి, విశ్వాసుల మాటలు ఉన్నాయి. ఇలా బైబిల్ అనే కానీ బైబిల్ అంతా దేవుని వాక్యం కాదు. బైబిల్లో దేవుని వాక్యం ఉంది, దేవుని యొక్క మాటలు ఉన్నాయి. అయితే మరి దేవుని మాటలే కదా మీకు అవసరం. అందులో రాజుల మాటలు ఎందుకు వచ్చాయి? మీకెందుకు అవి? అవిశ్వాస మాటలు కూడా ఉన్నాయి, అవి మీకెందుకు? ఇలా బైబిల్లో ఆలోచిస్తుంటే సామాన్య జనుల దగ్గర నుండి అతి భక్తిపరుల దాకా అందరి మాటలు ఉన్నాయి. చాలా గ్రంథాలు ఉన్నాయి. బైబిల్లో దేవుని వాక్యం లేదని ఒక ఆయన అన్నాడు. బైబిల్ వాక్యం లేదని, అసలు బైబిలే దేవుని వాక్యం కాదని. ఎందుకనంటే అందులో అందరి మాటలు ఉన్నాయి గనక దేవుని వాక్యం కాదన్నాడు. గమనించండి, అందరి మాటలు ఉండడం వల్ల దేవుడి మాటలు ఉంటే నీకేటి బాధ? దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది, పాపాత్ములతో ఉందనా? ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. బైబిల్లో దేవుని వాక్యం ఉండడానికి వీలేదట. ఎందుకంటే పాపాత్ములు పాపంతో ఉన్నటువంటి కొన్ని మాటలు, అపవిత్రమైన మాటలు ఉన్నాయి, అందులో దేవుడి మాటలు ఉండటం కుదరదు అని మీరు మాట్లాడుతున్నారు. అయితే అందరిలోని దేవుడు ఉండానన్నప్పుడు బైబిల్లో అని మాటలు ఉంటాయనడంలో తప్పేముంది? అయితే మన బైబిల్ని జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ని ఎలా చదివితే అర్థమవుతుంది? ఎలా చదవాలి? అసలు చదివారా మన వాళ్ళు చాలామంది? యేసుక్రీస్తు వారు ప్రారంభ శతాబ్దంలో వచ్చినప్పుడు, ప్రభువా మాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, పెళ్లి చేసుకుంది, అలా ఆయన ఏదో జబ్బు వచ్చి చచ్చిపోయాడు. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా తమ్ముడు చేసుకోవాలి వదిన గారిని. ఆ తమ్ముడు చేసుకున్నాడు, మధ్యగారు చేసుకున్నాడు, వాడు ఏదో జబ్బు చచ్చిపోయాడు. రెండో వాడు చేసుకున్నాడు, రెండో వాడు చచ్చిపోయాడు. అలా 7 ఉన్నారు. 7 అన్నదమ్ములు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నారు. 7 చచ్చిపోయారు. 7 తర్వాత ఈవిడ కూడా చచ్చిపోయింది. మరి రెండో రాకడలో నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ స్త్రీ 7లో ఎవరికి భార్య అయి ఉంటుంది? 7కి భార్య అవుతుంది కదా అని ప్రశ్న వెళ్ళేసి జవాబు వెళ్ళి చెప్పేసి దాన్ని యేసుక్రీస్తు వారిని అంగీకారం చెప్పేమంటున్నారు. ప్రశ్న అడిగినోడు జవాబు చెప్పేదాకా ఆగాలి. అంతేకాని ప్రశ్న ఇటు అడిగేసి జవాబు వెళ్ళి చెప్పేసేసి ఇదే కదా జవాబు అని మేము ఎప్పు కొట్టేయకూడదు. అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, మీరు లేఖనములను కానీ దేవుని యొక్క ఉద్దేశాలు సంకల్పం కానీ ఎరగక పొరపడుతున్నారు. అంటే ప్రారంభ కాలంలో ధర్మశాస్త్రంలో ప్రవక్తలు చెప్పిన వచనాలే ఆనాటి కాలంలో ఉన్న వాళ్ళకి అర్థం కాక పొరపాట్లు చేశారు. ఆ పొరపాటులో యేసుని సిలువేయడం కూడా ఓ పెద్ద పొరపాటు. మీరు తెలియక చేసిరి అని. మీరు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను మీరు తెలుసుకోలేదు. యేసుక్రీస్తు పదే పదే పలుమార్లు చెప్పాడు, మీరు చదవలేదా అని అడిగాడు. మీరు లేఖనములో వ్రాయబడి ఉన్నదాన్ని మీరు చదవలేదా? చదువుంటే మీరు వాక్యానికి ఇలా అన్యాయం చేసి ఉండేవారు కాదు. అంటే మీరు చదవలేదన్నమాట. ఈరోజు పాస్టర్ ట్రైనింగ్ కావాలంటే ఏ సంఘం వారు అయితే ఆ సంఘపు బోధ, ఆ సంఘపు ఆరాధన, ఆ సంఘపు విశ్వాసాలు, ఆ సంఘపు విశ్వాస ప్రమాణాలు, ఆ సంఘపు ప్రార్థనలు, ఆరాధనలు అవి నేర్పిస్తారట. అంటే సంఘమును బట్టి వాక్యం నేర్పిస్తావా నువ్వు? బైబిల్ బట్టి వాక్యం నేర్పిస్తారా? ఈరోజు బైబిల్ కాలేజీలు చాలా కళాశాలలు ఉన్నాయి. ఈ మధ్యన కూడా కొత్తగా మళ్ళీ ఏదో ఓడబడి చేసినట్టు మళ్ళీ కొత్త ఏళ్ళోడు కట్టేస్తున్నారు. మీరు ఆలోచిస్తుంటే బైబిల్లో ఉన్నటువంటి సంగతులు సంఘానికి అంటే మీ సంఘ విశ్వాసాన్ని బట్టి వాక్యం నేర్పిస్తావా? బైబిల్లో ఉన్న విశ్వాసాన్ని బట్టి వాక్యం నేర్పించాలా? బైబిల్లో ఉన్న దాన్ని బట్టి వాక్యం నేర్పించాలి. సేవకుల్ని అలా పంపించాలి. కానీ ఈరోజు ఏం జరిగిందో తెలుసండి, మీరు ఏ సంఘం నుంచి అయితే సేవకు రావాలని వచ్చారో ఆ సంఘపు విశ్వాసానికి తగ్గట్టే చెప్తారు. అందుకే ఆ సంఘస్థులందరి యొక్క బోధ ఒకలాగే ఉంటుంది, వాళ్ళందరి ప్రార్థన ఒకలాగే ఉంటుంది.
కారణం మీరు సంఘాన్ని చదివారా, బైబిల్ని చదివారా? కనుక ప్రియమైన దేవుని వల్లరా, బైబిల్ని అర్థం చేసుకోవటంలో, పాత నిబంధన గ్రంథాన్ని అర్థం చేసుకోవడంలో ఇశ్రాయేలు పొరపడితే, యేసుక్రీస్తు వారి రక్తం చిందించడం వలన ఏర్పడిన కొత్త నిబంధన అనేటువంటి పాఠ్యభాగాన్ని మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు అర్థం చేసుకోవడంలో క్రైస్తవులు మరి పొరపడ్డారని చెప్పకనే చెప్తునే పరిస్థితులు. మన బోధకులు మన ఛానల్ని చూస్తుంటే, మన యొక్క వేదిక మీద ప్రసంగాలు చూస్తుంటే, మన వాళ్ళు ఏమాత్రం బైబిల్లో పండితుల్లో పాండిత్యం సంపాదించుకున్నారో మీకు తెలియడం లేదేమో, కానీ బైబిల్ ప్రతినిత్యము అనుసరిస్తూ చదువుతూ ఏది ఎక్కడుంది, ఏది ఎందుకు ఉంది అని ఆలోచిస్తారు. మాకైతే వాళ్ళు కనీసం బైబిల్ టచ్ చేయడం కూడా సరిపోనేటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అర్థమవుతుంది. మీరు గమనించాలి, ఎందుకు ఇలా అయిపోతున్నారు? వీళ్ళందరూ భక్తుండే వచ్చారా క్రైస్తవ్యంలో కంటే? కాదు. దైవభక్తి గొప్ప, లాభ సాధనం. ఈరోజు వ్యాపారం చేస్తే అంత లాభం రాదండి. ఒక్కసారి ఎత్తే చాలు పశువులు బోర్డు వచ్చేస్తాయి. ఒక్కసారి ఎత్తే బోర్డు పశువులు వచ్చేస్తాయి. నూనె డబ్బులు పశువులు సాల్లా వేస్తున్నావా నువ్వు? వ్యాపారమా? మహాసభల్లో టికెట్లు ఏంటండి? ఎదర కూర్చున్న వాడికి ఒక టికెట్టు, వెనకాల కూర్చున్న వాడితో ఒక టికెట్టు. పెద్ద ఆయన ప్రార్థన చేస్తే ఒక రేటు, చిన్న ఆయన ప్రార్థన చేస్తే ఒక రేటు, మనవడ ప్రార్థన చేస్తే ఒక రేటు. ఉయ్యాలలో పిల్లలు కూడా తీసుకొచ్చేపోయారు, కాలో చెయ్యెత్తుది. వ్యాపార లావాదేవీలు. యవనస్తుల యొక్క భాగాన్ని మేము తెరిచాం, మీరు అందులో పాలు భాగస్తామండి. మీ మధ్య కవర్లు తిరిగేస్తున్నాయి. ఆ లోపల పాప్కార్న్ అమ్ముకున్న వాళ్ళు తిరిగేస్తుంటారు కవర్లట్టుకుని. యవనస్తుల యొక్క కార్యక్రమాన్ని భాగం తెరిచారట. సండే స్కూల్ పిల్లలను కూడా వదులుతలేదు. మీ డిబ్బీల్లో బద్దలు కొట్టి హింద్రేసి అంటున్నాడు. అదో భాగం అంట. పెద్దవాళ్ళు మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి, ఆ కవర్లో పెట్టేయండి. ఇక అంతమాల ఈ కవర్లట్టుకు తిరుగుతూనే ఉంటారు గ్రౌండ్ అంతాని. లాభ సాధనమా క్రైస్తవ్యం? దేవుని మాటను అమ్ముకోవడానికే క్రైస్తవ్యంలోకి వచ్చారా? దేవుని యొక్క ఉద్దేశాలు సమాజానికి చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంటాయి. దాన్ని అమ్ముకోకండి. బైబిల్లో అన్నాడు, దేవుని యొక్క వాక్యం అమూల్యం, అంటే వెల కట్టలేనిది, అమూల్యం అన్నాడు. నువ్వు వెల కట్టేస్తున్నావేటి? గమనించండి ప్రియమైన వాళ్ళారా. అందుకు బైబిల్ ఎలా చదివితే అర్థమవుతుంది, ఎలా చదవాలి అనే కాన్సెప్ట్ మొట్టమొదటి పెట్టాం. బైబిల్ గురించి మనం చదువుతున్న మన విశ్వాసాలకు ఉన్నటువంటి పుస్తకం గురించి ఏంటో మనం తెలియకపోతే మనం ముందుకు వెళ్ళడం చాలా అనవసరం. అందుకు అసలు దీని గురించి మనం ముందు ఒకసారి చూద్దాం. ఏంటిది? ఏదో తల సొక్క మీద నల్ల కోటేసినట్టు బైబిల్కి ఏదో నల్ల కవర్ వేస్తూ ఉంటారు, చూసారు లేదు మీరు? మన అవిధేయతంతా దీంట్లో ఉన్న రహస్యానికి అప్పిపెట్టకూడదు. ఏమండి లాయర్ గారు వేస్తూ ఉంటారు చూసారని, తెల్లకోటు మీద తెల్ల షర్ట్ మీద నల్లకోటు. అలాగే దేవుని తెల్లని మాటలకు నల్లని కొట్టేసి జిప్పెట్టి జిగ్ అని పెట్టేది. అయిపోయింది ఇక ప్రసంగం. వచ్చినప్పుడు ఎంత స్పీడ్గా తీస్తారు, వెళ్ళిపోయేటప్పుడు అంతకంటే స్పీడ్గా ఎట్టేస్తారు జిప్పు. అందుకే చాలామంది జిప్పులు పోతున్నాయి, ఆ కంగారే. అయితే బైబిల్లోకి మనం వెళదాం, ఉన్నతమైనటువంటి మాటలు మనం తెలుసుకుందాం. బైబిల్ అనేది మీరు అనుకున్నట్టుగా చదువు వస్తే, అక్షరాలు వచ్చేస్తే, చదువుకుంటే బైబిల్ అర్థమైపోద్దనే అవగాహన చాలామందికి ఉంది. ఇక్కడ బైబిల్కి చదువు బాగా చదువుకోవడానికని సంబంధం లేదు, బాగా చదువుకోవసరం లేదు. మరి బైబిల్లో ఉన్నటువంటి భావం మీకు ఎలా అర్థమవుతుంది? ఒక్కసారి బైబిల్లోకి వెళ్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దామండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దామండి. తొందరగా చూద్దాం, మనం ఎక్కువసేపు మాట్లాడుకోవద్దు. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 11. దీని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యం వలె ఉన్నది. గూఢమైన రహస్యమైనటువంటిగా గూఢవాక్యముగా ఉన్నది. ఒకడు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరము తెలిసిన వానికి, అయ్యా ఇది చాలా గూఢార్థంగా ఉంది, నీకు చదువచ్చు కదా, దీన్ని చదువని చదువుకున్న వాడికి ఇచ్చాడంట. వాడు ఏమంటున్నాడంటే, అతడు అది నా వల్ల కాదు, నాకు అక్షరాలు అయితే తెలుస్తున్నాయి కానీ దానిలో ఉన్న భావం అర్థం అవట్లేదు అన్నాడు. ఎందుకనంటే ఎందుకు అర్థం కావట్లేదు దాంట్లో ఉన్న భావం? ఫిజిక్స్ అర్థమవుతుంది, మ్యాథమెటిక్స్ అర్థమవుతుంది, ఇలా చాలా అర్థమవుతున్నాయి.
ఏమండి? చాలా అర్థమవుతున్నాయి. కానీ బైబిల్ ఎందుకు అర్థం అవడం లేదు అంటే అర్థం అంటున్నాడు, నాకు తెలియదు, ఇది గూఢార్థంగా ఉంది, నాకు అర్థం కావట్లేదు అన్నారు. తర్వాత మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించాడంట. పోని చదువు వచ్చినోడు ఎలాగా దీంట్లో ఉన్న భావం తెలియట్లేదు. ఈ మధ్యన చాలా మంది చదువు రాకపోయినా ఏమన్నారు, దేవుడు నాకు దర్శనంలో కనపడి సేవకి వెళ్ళిపోమన్నాడు, బయలుపరిచేసాడంట. అంతా ఏమండి? అంత బయలుపరిచేసాడంట. ఇక అంత మెదడులోనే ఉంది బైబిల్ అంతా. బైబిల్ తీయవసరం లేదు. ఈరోజు బైబిల్ ఎవరు తీరో వాళ్ళ గొప్ప గొప్ప బోధకులు అంట. అంటే ఈ బైబిల్ తీయడు, మిమ్మల్ని తీయనివాడు. బైబిల్ ఇతను తీయడు, మిమ్మల్ని తీయనోడు వాళ్ళందరూ కూడా గొప్ప పరమ బోధకులు. ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తుంటే ఏమంటాడంటే, అక్షరములు తెలియని వాడికి అప్పచెప్పంట. ఎందుకంటే చదువు వచ్చినోడికి బైబిల్ అప్పగిస్తే నాకు అక్షరాలు అయితే తెలుస్తున్నాయి, కానీ దానిలో ఉన్న భావం, ఆ రహస్యం ఏంటో తెలియడం లేదు అన్నాడు. సరే, చదువు రాని వాళ్ళు ఏదో ఈ మధ్యన భక్తి వచ్చేసింది, దేవుడు నన్ను పిలిచేశాడు, గోడ మీద కనపడ్డాడు, చేయి కనపడ్డది, కాలు కనపడ్డది, ఏలు కనపడ్డది అని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా తెలిసేమనుకుని ఇచ్చాడంట. అయితే అలా అన్నారు, నాకు బొత్తుగా అక్షరాలే తెలియదు, ఇంకా భావం ఏం తెలుస్తుంది అన్నాడు అంటారు. గొడవ లేదు. ఇంకా నాకు ప్రార్థన చేయమంటే తెగ ఏడ్చేసి ఆమె వేసుకున్న సర్ప కూడా తేలిపోయిపోయేలా చేస్తుంటారు ప్రార్థన. ఏడ్చేసి గోలగోల, తెల్లారుజాము 4 గంటలు వేసిపోయి పెద్ద పెద్ద అరుపులతో కేకలతో పక్కళ్ళు కూడా నిద్ర. ఉదయం అంతా ఆయన తిట్టే సాయంత్రం ఆయన్ని మార్చని పెద్దగా ప్రార్థన చేస్తుంటుంది. ఇలా వాస్తవానికి ఆలోచిస్తుంటే మానవ జీవితం బైబిల్ అర్థం చేసుకోవడంలో చూడండి, చదువు వచ్చినోడికి దాంట్లో ఉన్న భావం తెలియడం లేదంట, రహస్యం. చదువు రానివాడికి అక్షరాలే తెలియడం లేదట. దేవుని పరిస్థితి ఎలా ఉందో చూడండి. అందుకే బైబిల్ చదివేటప్పుడు పాటించవలసిన సూత్రం ఏంటంటే, యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనంలో మాట చెప్తూ, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో ఒక చక్కనటువంటి మాట యెషయా గారు రాస్తూ అంటున్నాడు. ఏమనంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఇది ఎవరి గ్రంథం? యెహోవా గ్రంథం. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి. ఎందుకు పరిశీలించి చదవండి అంటే, వర్తమానానికి సంబంధించిన విషయాలు ఏమి లేవు ఇందులో. రాస్తున్నటువంటి వాడు లేక దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు చెందినవాడు. అంటే గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అప్పుడు ఆయన చెప్పే ప్రతి మాట ఈ 3 కాలాలకు సంబంధించి ఉంటుంది. కనుక మీరు చదువుతున్నప్పుడు పూర్వకాలం ఏ మనిషికి ఏ వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం ఏ కాలంలో నెరవేరబోతుంది, ఆ వాగ్దానం ఎవరిలో నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుతుంది, ఎలా నెరవేరుతుంది, దానికి వారసులు ఎవరు, ఇవన్నీ కూడా ఆ వాక్య భాగంలో ఇముడి ఉంటాయి. ఇముడి ఉంటున్నప్పుడు నువ్వు దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమని గమనించండి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకొనుము అని ఒక వచనం ఉంది బైబిల్లో. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకొనుము అన్నాడు. అనగానే మేము విశ్రాంతి దినాన్ని పాటిస్తాం అని కొందరు బయలుదేరిపోయారు. అప్పుడు అసలు విశ్రాంతి దినం ఎవరికి ఉంది, విశ్రాంతి దినాన్ని పాటించమని దేవుడు ఎవరితో చెప్పాడు, ఏ కాలంలో చెప్పాడు, ఆ జనాంగం ఎవరో, ఇవేమీ ఇంకా ఆలోచించడం లేదు. వెంటనే ఆయన చెప్పాడు అది పాటించేస్తుంటారు. గమనించండి, ఇలా బైబిల్లో ఈరోజు విశ్వాసులు పాటిస్తున్న దానికి బైబిల్ చెప్పిన వాటికి ఉన్న కాలం ఏ మాత్రం సరిపోవటం లేదని మీరు అర్థం చేసుకోండి. ఈరోజు లేటెస్ట్గా ఉన్నటువంటి 3000 సంఘాలు ఉన్నాయట మామూలుగా, ఇంకా రహస్యంగా ఎన్ని ఉన్నాయో. 3000 సంఘాల్లో ఉన్నటువంటి చాలామందికి బైబిల్ని కాలానుగుణంగా అర్థం చేసుకోవడం చేత కాలేదు. అలా చేత కాకపోవటం వల్ల తప్పుడు బోధకులు ఎక్కువైపోయారు, సత్యం చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. ఈ ఎక్కువైపోయిన వాళ్ళు డామినేషన్ కదండి. వీళ్ళందరూ అంటున్నారు ఈ తక్కువగా ఉన్న వాళ్ళని, వీళ్ళదే దొంగ బాధ అంటున్నారు. ధర్మశాస్త్రాన్ని తప్పుడుగా బోధిస్తున్న ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎక్కువ ఉన్నారు ఆనాటి కాలంలో. తండ్రి యొద్ద విన్న సంగతులు చెప్పడానికి ఏసు వచ్చి చెప్తుంటే, వీడి బోధ ఎందుకంటున్నారో, వీడు దెయ్యం పట్టినవాడు అన్నాడు. ఎవరికి దెయ్యం పట్టిందంట? పరలోకంలో దేవుని యొద్ద విని ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా సత్యం చెప్పడానికి వచ్చిన వాడికి దెయ్యం పట్టిందట. అంటే మీ సంఖ్య ఎక్కువైపోయిందని, మీరు ఏం చెప్పినా నెగ్గేద్దని. ఎంతమంది ఉన్నారన్నది కాదు, సత్యం ఎక్కడున్నా దాని ప్రకాశం వేరు, దాని వెలుగు వేరు, దాని తేజం వేరు, దాని మహిమ వేరు.
దాన్ని చెప్పే వాళ్ళ యొక్క ధైర్యం వేరు, వాళ్ళకున్న త్యాగం వేరు. అది అందరికీ ఎలాగొస్తుంది? అందుకే ఆయన గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానం అంతా ఒక్కసారిగా రాలేదు భూమి మీదకి. అర్థమవుతుందండి? దేవుని గురించిన జ్ఞానం అంతా ప్రజలు ఏవైతే తెలుసుకోవాలని దేవుడు అనుకున్నాడో ఆ తెలుసుకోవాలనుకున్న ఏ మాటలైనా ఒక్కసారిగా భూమి మీదకి వచ్చేయలేదు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నాయి సబ్జెక్టులు, అన్నీ ఎల్కేజీలో చెప్పేస్తారా? చెప్పేస్తే వీడు పిల్లోడు ఆత్మహత్యలు ఉంటాయి. ఇప్పుడు ఎల్కేజీ పిల్లల ఆత్మహత్యలు, ఎందుకంటే వీడికి అర్థం కాక. అందుకు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉన్న సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్సే, కానీ తరగతికి సూత్రం పెరుగుతుంది. వీడికి అంకెలు, ఎల్కేజీలో అంకెలు నేర్పుతారు, ఇవిరా అంకెలని. తర్వాత అంకెలను కూడగట్టుకుని ఎక్కాలు, ఆ ఎక్కాలను బట్టి లెక్కలు, ఆ లెక్కలను బట్టి సూత్రాలను బట్టి పెద్దటువంటి ఆ సమస్యలను పరిష్కరించగలిగే లెక్కలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాలానుగుణంగా రావాలి. అలాగే మొదటి మనుషులు ఉన్నాడు, ఒకే ఒక ఆజ్ఞ, పండు తినొద్దు, తిరుగున చేస్తావు, ఒక్కడే చాలు. ఆ ఒక్కదాన్ని చెప్పలేక ఏదో తోటలాడు గిలగలు కొట్టేసుకున్నాడు ఆవిడిని, ఆయన అలా భార్య భర్తలను. ఆ ఒక్క ఆజ్ఞ నెరవేర్చలేక ఆవిడ ఆ చుట్టూ తిరిగేస్తుందంట. ఆ ఒక్క ఆజ్ఞాతం కాక వాస్తవానికి వాళ్ళకి ఒక్కటే. వాళ్ళ ఎల్కేజీ స్టూడెంట్స్ కనుక ఎక్కువైతే బాగోదని ఒక్కటే ఇచ్చాడు. అసలు ఎల్కేజీ స్టూడెంట్లు వెళ్ళిపోతారండి? ఎవరన్నా వెళ్ళిపోతారా? ఆడ ఎల్కేజీ వాడు నేర్చుకున్నవే 4 అక్షరాలు నేర్చుకుంటాడు, మళ్ళీ 4 అక్షరాలకే పేలిపోతే ఇంకెవడు చెప్పుకుంటాడు? ఆదమ్మవ్వ ఎల్కేజీ స్టూడెంట్లే. ఎల్కేజీ వాళ్ళు పేలిపోయారంటే ఆయన చూసే అర్థం చేసుకోవాలి. ఏడ పేలిపోవడం ఒక ఆజ్ఞకి పేలిపోయారట. పోని 10 ఆజ్ఞలు ఇచ్చిన వాళ్ళు ఏమైనా పాస్ అయ్యారా? వాళ్ళ పుష్కలంగా పేలిపోయారు. పోనీ వాళ్ళు పేలైపోరండి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మనం, మహాజ్ఞానం మన చేతిలో ఉంది. మనం అంటారంటే మన బొత్తుగా ఏం తెలియలేదు. పేపర్ చూడగానే మనకు కలిగేసినట్టు కనబడిపోతుంది. బైబిల్ చూడగానే చాలామంది బైబిల్ చదువుతుంటే నిద్ర మొత్తం ట్యాబ్లెట్లా ఉంటుంది, ఇలా తీయగానే నిద్ర వచ్చేస్తుందండి. ఇవాళకి చాలు. ఏంటి పుస్తకం తెరడమే చాలా ఇవాళకి? చాలు. చాలామందికి వాక్యం వింటే అర్థం కాదు, వినాలన్న ఆసక్తి ఉంటే అర్థమవుతుంది. వినాలన్న ఆసక్తి లేకుండా ఏమర్థమవుతుంది? ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బైబిల్ అర్థం చేసుకోవడానికి వెనకడుతున్నారు. అందుకే 28వ అధ్యాయం యెషయా గ్రంథం 13లో ఒక చక్కనటువంటి మాట రాస్తాడు, చూద్దాం. యెషయా గ్రంథం 28:13. చదువు నేను. వారు వెళ్ళి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును అని చూడండి. దేవుని యొక్క మాటలో సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వచ్చింది, కానీ అన్ని ఆజ్ఞలు ఒకసారి రాలేదు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వచ్చింది, సూత్రం వెంబడి సూత్రం వచ్చిందంట. ఒక సూత్రం తర్వాత ఒక సూత్రం. ఒక పిల్లలకి మన తరగతుల వారిగా ఎలాగైతే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని విడగొట్టి తరగతులు పెట్టామో, దేవుని జ్ఞానాన్ని కూడా అలాగే విడగొట్టి తరగతులుగా పెట్టి కాలానుగుణంగా మనిషికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలు బట్టి, వాడు అవగాహన చేసుకునేటువంటి అతని యొక్క పరిస్థితిని బట్టి దేవుని యొక్క జ్ఞానం కొంత ఇచ్చాడు. అందుకే నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అన్నాడు. అయితే కాలానుగుణంగా ఇచ్చినటువంటి మాటల్లో దేవుడు ప్రజలతో మాట్లాడిన మాటలు ఉన్నాయి, ప్రజలు దేవునితో మాట్లాడినవి, దేవుడు ప్రజలతో మాట్లాడినవి. ఏమండి? ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే యేసును గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి. ఇకపోతే ప్రజలకు కలిగే కష్టాల గురించి, నష్టాల గురించి, కరువుల గురించి, యుద్ధాల గురించి, వాటన్నిటి గురించి వ్రాశాడు. ఇవి వాస్తవానికి మీకు అవసరం లేదు, కానీ మనిషికి ఏదైనా ఎగ్జాంపుల్ లేదే ఏది చేయలేడు. లెక్క కావాలంటే మాదిరి ఉండాలి పైన ఎగ్జాంపుల్. అలాగే నీ జీవితంలో భక్తిని అవలంబించాలంటే నీకు ఒక ఎగ్జాంపుల్ ఉండాలి. పాతకాలంలో దేవుని అనుసరించి ఏమైపోయారో వాళ్ళ గురించి మీకు తెలియాలి. ఏమండి? జాగ్రత్తగా వినాలి మీరు. ఇది ఒక ప్రసంగ వేదికగా అనుకోకుండా ఒక చర్చా వేదికగా మాట్లాడుతున్నాం, ఒక బైబిల్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటిదాకా అర్థం చేసుకున్న వాళ్ళందరూ దీనికి ఎంతో అన్యాయం చేశారు. దీన్ని నిలబెట్టి ఉన్నతంగా ఆయన నామానికి కీర్తి కలుగజేయవలసినటువంటి పిల్లలే
ఆయన నామ కీర్తికి అపకీర్తి తెచ్చిపెట్టారు. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుందాం. మన మీద మన ద్వారాలు మూసుకుపోయే సమయం ఆసనం అవుతుంది. ఇరుకు ద్వారమున ప్రవేశించడం పోరాటం అంటే ఏంటో ఇప్పుడు మనకు అర్థమయ్యే పరిస్థితి ఏర్పడిపోయింది. మన మార్గం కూడా ఏమైపోతుంది, నిజంగా ఇరుకైపోబోతుంది. ఈ ఇరుకులోనైనా నీ ప్రయాణం ఎలా సాగించాలో తెలుసుకునే అద్భుతమైనటువంటి అవకాశం ఇది కూడా మీరు పోగొట్టుకోకండి. దాని గురించి చెబుతూ ఈ మాటలన్నీ చెప్పడమే కాదు, యేసు శిష్యులతో చెప్పినవి కొన్ని అయితే ఏమండి, శిష్యుల మాటలు, సందేహాలు, ఏమండి యాజకుల సంశయాలు, మారుమనసు పొందిన వారి సాక్ష్యాలు, జ్ఞానం తెలుసుకున్న వారి అనుభవాలు, అపవిత్రాత్మల ఆక్రందనలు, దెయ్యం యొక్క శోధనలు, భక్తిహీనుల యొక్క వ్యధలు, ఏమండి రోగాలతో ఉన్న వారి యొక్క బాధలు, ఇవన్నీ కూడా ఇమిడ్చి 66 పుస్తకాలు పెట్టాడు. ఈ 66 పుస్తకాలతో కనపడుతున్న ఈ చిన్న పుస్తకం చూసారండి, దీనిని మీరు చదివేటప్పుడు ఇన్ని విషయాలు కూలంకషంగా ఇందులో ఉన్నాయి కనుక మీరు ఎంత జాగ్రత్తగా విభజించుకుంటూ వస్తే మీ జీవితానికి అంత మేలుంది. ఎందుకంటే మాకు అంత కష్టం ఏంటండి బాబు, భక్తి అంటే ఈజీగా ఉండాలిగా. నేను చలికాలంలో తెల్లవారుజామున వెళ్ళి గోదావరికి వెళ్ళి స్నానం చేయగలరా అంటే మీరు చేయలేరు, కానీ ఆయన చేయగలరు. పొద్దున్నే లేచి పూజ చేయగలరా అంటే మీరు చేయలేరు, వాళ్ళు చేయగలరు. ఎందుకంటే ఆ భక్తిని వాళ్ళు అలవాటు చేసుకోవటం వల్ల వచ్చింది. ఉదాహరణకి చిన్న పిల్లోడిని కాళ్ళ మీద స్నానం చేస్తున్నప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేస్తూ చెట్ట చివరిన డొక్కు చల్లీలు కొడతారు మీద, దాంతో ఒక్కసారి కెవ్వమనిపోతుంటాడండి. చిన్నతనం నుంచి అలాగ అలవాటు ఏదీ లేదండి. ఏదైనా మనం ఒక్కసారిగా స్పందించిన పరిస్థితే దాని దగ్గర నుంచే కదా. పాలు తాగుతున్న వాడికి మజ్జిగ మెతుకులు చారు మెతుకులు అట్టుగానే కెవ్వుమని ఏదో నింగిరి మీద అడుపునట్టు గోలెట్టేస్తుంటాడు, కన్నీరు మున్నీరు ఏడ్చేస్తుంటాడు. ఎందుకంటే నాలుగు ఏదో కారంగాను ఉప్పగాను ఏదో తగిలేసింది అడికి. తర్వాత తినేసి మొద్దెట్టు ఉండడు, గ్లాసు నీళ్ళు తాగుతుంటాడు, మొత్తం శివుడి నీళ్లు ఏకమైపు వెళ్ళిపోతుంటాడు, లోపలికి తెగేడ్చేస్తుంటాడు. కాసేపటికి సప్పరించేస్తుంటాడు, నాలుగు అంటూ ఉంటాడు, ఏదో టేస్ట్ తగులుతుంది నాలుగుకి. ఆ తర్వాత కాడి నుంచి కాత పెడుతుంటే తింటూ ఉంటాడు, ఏడవడం ఏదో కొంచెం పెడతారు కానీ మిగతా అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత ఇంత మాంసం మొక్కలు వేసుకుని తినేస్తుంటాడు, ఈ కాలు వేసుకుని మధ్యలో. మరి మొట్టమొదట చిన్న చోర మెతుకులకే అలా గోలెత్తేడు. ఇప్పుడు ఇంత కారం వేసేసి చేపల కూర వండేసి పులిసేసేస్తే ముళ్ళులు ఉన్నాయి జాగ్రత్త తింటారంటే ముళ్ళుని చక్కగా వేరు చేసి తినేస్తుంటాడు. మాంసం కూర తింటాం, ప్రశాంతంగా ఉంటాం, అందులో ముడిసెలు ఉంటాయి, దుమ్ములు ఉంటాయి, అయినా దాన్ని జాగ్రత్తగా తీసి దాన్ని మాంసం డివైడ్ చేసి పక్కన పెట్టేస్తారు. చేపలు ఉంటాయి, ముళ్ళు పక్కన చిన్న ముళ్ళు అండి, దాన్ని పక్కన పెట్టేస్తారు, మాంసం తినేస్తారు. ప్రతి దానిని వేరు చేసి తిని అరాయించుకోగలిగే శక్తి ఉన్నవాడు బైబిల్లో ఏ కాలానికి ఏది చెందిందో, ఏది ప్రవక్తల మాటలో, ఏది భక్తుల మాటలో, ఏది దేవదూత మాటలో, ఏది అవ్వాత మాటలో, ఏది సామాన్యుడి మాటలో, ఏ దేవుడి మాటలో సపరేట్ చేయలేరండి. అబ్బే అదేం చెప్తారు, దానికంటే ఈజీ, ఎందుకంటే ఎత్తిమేసా వేసి ప్రార్థన చేసి వెనక్కి గంటదే సరిపోద్ది అండి. యేసు నామములో గంటేయడం ఎందుకు ఏమండి? అసలు నడుము నొప్పులతోనూ కీళ్ళ నొప్పులతోనూ బాధపడుతున్నారు జనం. అయిపోగొట్టుకోవడానికి ఇక్కడికి వస్తే డిస్కిరికి పోతాను కదా ఏమన్నా గంటేస్తున్నావు ఎందుకు? నీకు శక్తి ఉందని మాకు తెలుసు, గంటేకు ఏమండి ఏసునామములో అని ఇలా గంటే దబేలు వెళ్ళిపోతుంది. మరి పడిపోతే వదిలేయాలి, మళ్ళీ వెనకాల క్యాచ్ ఎందుకు? వీకే క్యాపర్ లాగా. నిజంగా భక్తితోనో ఆత్మతోనో పడిపోయినోడికైతే ఏ హాని జరగదు, వదిలేయండి. ఏ తలకొ తగిలితే శుభ్రంగా మైండ్ ఆబ్సెంట్ అయిపోయి అలా పాటాడుకుంటూ పోతుంటుంది, అల్లెలి శుద్ధి మహిమ అనుకుంటూ. వాస్తవానికి ఆలోచిస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ఏది ఈజీ అనుకుంటున్నారు మీరు? అందుకు బైబిల్లో చెప్తున్నటువంటి ప్రతి మాట చదివే ప్రతి వ్యక్తి ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, దేనికి మాట్లాడుతున్నారు, ఇవన్నీ చదివేవాడు గ్రహించాలండి. అలా గ్రహించకపోతే నువ్వు బైబిల్ అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది. ఫస్ట్ నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు చాలామంది అంటారు నాకు అర్థం అవట్లేదండి. అర్థమవుతలేదా? సబ్జెక్టు ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించమ్మా. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్న వాళ్ళకి ఎవరు కర్త కర్మ క్రియ జాగ్రత్త చూసుకోండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ కాలంలో మాట్లాడుతున్నాడు, ఫాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, ఏమండి ఏ కాలంలో మాట్లాడుతున్నాడు, వెళ్ళాడు, వెళ్తున్నాడు, వెళ్ళాడు,
వచ్చాడు, వచ్చేసాడు, వస్తాడు. అయ్య బాబు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు, తెలుగు నేర్చుకుంటున్నప్పుడే గ్రామర్ ఫాలో అవ్వాలని తెలుసుకుంటున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పటికి క్రమాన్ని ఫాలో అవ్వాలని తెలీదా? ఇదేమన్నా జ్యోతిష్యం ఎలా కొడు చేసుకుని ఇలా చూసిద్దాం? ఏమంటే ఆలోచించండి. కనుక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటను మీరు గమనించి తెలుసుకోవాలనే అవకాశం, ఆసక్తి మీకుంటే అద్భుతమైన మాటలు మీకు అర్థమవుతాయి. వెళ్దాం బైబిల్లోకి, ఒక చక్కనటువంటి మాటను మనకు చూద్దాం. ఏమండి, మీరు ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ కాలంలో మాట్లాడుతున్నారని మీరే కాదు, మనకు ముందున్నటువంటి భక్తులు కూడా బైబిల్ని అలాగే పరిశీలించారండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మీకు కలిగిన ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ, యేసుక్రీస్తు వారి ద్వారా మీకు కలుగుతున్న రక్షణను గూర్చి పరిశీలించుచు, దేనిని? ఏమండి, ఆ రక్షణ ఎవరి ద్వారా, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంభవిస్తుందనే దాన్ని పరిశీలించి తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమై శ్రమలను గూర్చి, వాడి తర్వాత కలుగుబావు మహిమలను గూర్చి ముందుగా ప్రవక్తల ద్వారా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి ఆ మాటలు ఏ కాలమును, ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో వాటిని విచారించి పరిశోధించాం మేము. ఎంత జాగ్రత్త తీసుకున్నారు బైబిల్ దగ్గర. ఈరోజు బైబిల్ అంటే మత గ్రంథంగా ప్రజల మధ్య వెలసిల్లిపోవడానికి ప్రధానమైన కారకులు ఈ మహానుభావులే. మత గ్రంథమా, పరలోకానికి మార్గమా? ఏమండి, ఒక మాట మతం అవుతుందా, మార్గం అవుతుందా? చెప్పే దాని మీద ఉంటుంది, చెప్పే దాని మీద ఉంటుంది. నా పాదాల మొక్కి నీళ్ళు నెత్తి మీద జల్లుకోండి, అదే మీకు మోక్షం అంటే మతం అయిపోతుంది. నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యండి అనేది మార్గం అవుతుంది. నా మాట వింటే బాగుపడతావరా అన్నాడు. ఎల్లప్పుడూ నా పాదాల దగ్గరే కూర్చోరా బాగుపడతామంటే, కూర్చుంటే ఏం బాగుపడతాడు? స్కూల్లోకి వెళ్ళాడు, టీచర్ గారి కోడ దగ్గరే కూర్చుంటాం కాదు, కూర్చున్నవాడు చెప్పుతున్న ప్రతి మాట వినాలి. అటెండెన్స్ బాగుందండి, టీచర్ గారి పాదాల దగ్గరే కూర్చున్నాను, మరి నేను ఎందుకు పాస్ అవ్వలేదు అంటే, స్కూల్కి వెళ్ళేది టీచర్ గారు, మాస్టర్ గారి పాదాల దగ్గర కూర్చొని వచ్చేస్తా కాదు, వారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా బతకడానికి. ఈరోజు ఒక క్రైస్తవ్యాన్ని ఒక మతంగా మార్చింది క్రైస్తవేత్తలు ఎవరో కాదు, క్రీస్తును నమ్ముకున్నామని చెబుతున్న వారు మాత్రమే దీన్ని మత గ్రంథంగా మార్చారు. బైబిల్ మత గ్రంథం కాదు, కాకూడదు. దాని గురించి చెప్తూ ఏ కాలమును, ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను దానిని వారు విచారించి పరిశోధించారు. బైబిల్ని పరిశోధించండి. మీరు చదవటంతోనే ఆపేసినట్టున్నారు. చదవటంతో ఆపేస్తే తెలియదు. చాలా మంది ఉన్నారు, నేను ప్రతిరోజు చర్చలో చెప్తుంటాను ప్రతిసారి, అమ్మ బైబిల్ చదవండి అని. వీళ్ళు చదవరు. ఎందుకంటే వీళ్ళకి లోకం ఏవా, పనులు, అది బైబిల్ చదవరు. అంతమాన లోకం ఏదో సంపాదించుకోవాలి, ఏదో చూడాలి, ఏదో చెందాలి, ఏదో దెబ్బలాట్లు, గొడవలు, సాడీలు, కొట్లాట్లు, ఇవి తప్ప వీటి మీద ఉన్నటువంటి అవగాహన బైబిల్ మీద ఉండదు. మరి వస్తారంటే ఆసక్తి ఇక్కడికి వస్తారు, ఈ కర్రలు పోతారు, ఇవన్నీ చేస్తుంటారు, చదువుతారు, లేకపోతే ఇంకేమైనా వస్తారో వండి పెడతారో, కానుకలు ఇస్తారో అన్నీ చేస్తారు. ఇవన్నీ ఇస్తే పరలోకం వెళ్తారని ఎవరు చెప్పారు? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక, ఏమండి, ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? ఏదైనా మీరు పని వినటం, ఎవరైనా వినటం ద్వారానే విశ్వాసం కలుగుతుంది. ఆ వినవాలంటే మీరు చదవండి అన్నాడు. మరి ఇది కనుకండి, ఎందుకు పరిశీలించాలనే టాపిక్ మేము ఆడుకుంది. ఎందుకు పరిశీలించాలి? మనం ఎప్పుడు పరిశీలిస్తామంటే మనకి చాలా అవసరమైనది, కావలసినది, అది లేకపోతే మన జీవితానికి ఒక అర్థం కానీ పరమార్థం కానీ లేదు, మన జీవితం అంతా దాని మీదే ఆధారపడింది అని అనుకున్న దాన్ని తప్పనిసరిగా పరిశీలించాం. లోకంలో మీరు ఏదైనా ఆలోచించండి. అయితే దీన్ని పరిశీలించమనడం, దీనివల్ల మనకు వచ్చేది ఏమిటి? దీన్ని ఎందుకు పరిశీలించాలి? దీన్ని చదవటం వల్ల ఇంటికాడ 10,000 ఏమైనా సంపాదించగలమా? దీన్ని పరిశీలించడం వల్ల ఉదాహరణకు ఆలోచిస్తే, బైబిల్ వాక్యాన్ని ఆలోచించేటప్పుడు లేఖనములలో మీకు నిత్య జీవం కలదని తలంచుచు
యోహాను సువార్త 5:39. తీయవసలేదు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. లేఖనములలో నిత్య జీవం కలదని తలంచచ్చు మీరు వాటిని. మీకు నిత్య జీవం కావాలి, నిత్యం బ్రతకాలనే ఆలోచన అందరికీ ఉంది. ఏమండి, జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి. బైబిల్ లేఖనములలో మీకు నిత్య జీవం కలదని తలంచచ్చు మీరు వాటిని. మీరు నిత్యం బ్రతకాలని ఆశ ఉంది. బంగారం కోసం పరిశీలించారు, సంపాదించుకున్నారు. రత్నాల కోసం వెతికారు, దొరికాయి, అమ్మయ్య అనుకున్నారు. కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని నిత్యం బ్రతికించేవి కావు. కానీ నిత్యం మనిషి బ్రతకాలంటే ఏం చేయాలి? ఒక అన్వేషణ స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. నిత్యం చచ్చిపోకూడదు, నాకు చావు ఉండకూడదు, నేను నిత్యం బ్రతికే ఉండాలి. దానికోసం అన్వేషణ జరుగుతున్నటువంటి కాలంలో యేసు వచ్చి అన్నాడు, నిత్యం బ్రతకాలనుకునేవాడు ఎవడైనా ఉంటే ఆడు లేఖనాలను పరిశోధించండి. లేఖనాలను పరిశీలిస్తే అందులో మీకు నిత్య జీవం ఉంది, అది మీకు దొరుకుతుంది అన్నాడు. మనోళ్ళేమో మూలిక వైద్యంలోను, ఏరులోను, ఆకుల్లోను, తొక్కలోను ఎదుగుతున్నాడు. ఏంటి? చావు, మనిషికి చావు లేకుండా ఉండడానికి ఏ మందులో ఉందని. చావుకు మందు కనిపెట్టేస్తాం, చావు రోగం కాదు, మందు కనిపెట్టేస్తాకి. ఏమండి, మందు కనిపెట్టేస్తాడంట. మందు కనిపెట్టకు, ఆల్రెడీ ఉన్నదాన్ని కనిపెట్టు. ఉంది, అది ఎక్కడుందో ఆలోచించు. ఆ నిత్య జీవం ఎవరని చెప్పాడు బైబిల్లో? ఆ జీవం క్రీస్తే. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండెను. ఏమండి, మనకు జీవమై ఉన్న క్రీస్తు. కొలసి రాసిన పత్రికలో అపోస్తలుల పౌలు మాట్లాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు. కనుక ఆ జీవం, ఆ యేసును నమ్మితే, విశ్వసిస్తే, నీ బ్రతుకును ఆయనకి ఇవ్వగలిగితే నువ్వు నిత్యం బ్రతుకుతావు, చావు ఉండదు నీకు అని బైబిల్ చెప్తుంది. దానికోసం నువ్వు పరిశీలించాలి ఈ గ్రంథాన్ని. అయితే దేవుడు చెబుతున్న ప్రతి మాటలో వర్తమానానికి, భవిష్యత్ కాలానికి, భూతకాలానికి ఇమిడ్చి చెప్పాడు. అవి ఎలా ఉంటాయో ఒకసారి చూడండి బైబిల్లో. అవి ఎలా ఉంటాయి మాటలు? అపోస్తలుల 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పము. ఆగనైనా దేవుడు ఈ సృష్టిని కలిగించిన దేవుడికి ఒక సంకల్పం ఉంది. అంటే ఏదో ప్రాజెక్ట్ ఆయన ఆలోచించాడు, ఏదో చెయ్యాలని అనుకుంటున్నాడు. చేయబడిన వస్తువు ఆయనకి ఏదో చెయ్యాలని ఆశిస్తున్నాడు. ఈయన ఏదో వస్తువుని చేయాలనుకుంటున్నాడు, వెరీ గుడ్. చెయ్యబడిన వస్తువు ఆయనకేదో చేయాలని ఆశిస్తున్నాడు. ఓ సంకల్పం ఉంది, జాగ్రత్త వినాలి మీరు. ఆయన నిశ్చయించిన సంకల్పమును, ఆయనకు భవిష్యత్ జ్ఞానం ఉంది. మనకు ఏ జ్ఞానం లేదండి, మనకు భవిష్యత్తే లేదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరికి భవిష్యత్తు ఏంటండి? ఆయన ఇస్తే తప్ప. ఏమండి, ఆయన ఇస్తే తప్ప. ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి రాయబడ్డాయి. మళ్ళీ చెబుతాం మాట, బైబిల్ అంటే మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదంటే, మీకు ఏమేమి తెలియాలంటే ఆయన సంకల్పం తెలియాలి ముందు. బైబిల్ బోధించేవాడికి ఆయన సంకల్పం ఏంటో తెలియాలి. అసలు మనం ఎందుకు వచ్చాం, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, లోకం ఎందుకు ఉంది, పుట్టుక ఎందుకు జరిగింది, మరణం ఎందుకు జరిగింది, పుట్టుకకు మరణానికి మధ్యలో దినాలు ఎందుకు ఇవ్వబడ్డాయి, ఇవన్నిటినీ ఆలోచించి నేను ఎందుకు ఇలాగైపోయాను, ఇవన్నీ సంకల్పంలోకి వస్తాయి. అయితే భవిష్యత్ జ్ఞానం, ఈ సృష్టింపబడిన వస్తువు ఏం చేయాలి భవిష్యత్తులో, ఆయన దయ పూర్వకమైన సంకల్పం చెప్పిన మనల్ని కన్నాడు కనుక ఆయన మహిమకు కీర్తి కలుగ చేయవల్లని మనలను యథార్థవంతులుగాను పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశించాడు. ఆయన నామానికి కీర్తి కలిగించాలి. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు దాన్ని కనిపెట్టిన వాడిని గొప్పగా చూపిస్తున్నాయి. ఎవడండి కెమెరాను కనిపెట్టింది, బిలే కనిపెట్టాడండి. ఎవడండి సెల్ కనిపెట్టింది, బిలే పనిచేస్తుందండి. ఎవరండి ప్రొజెక్టర్ కనిపెట్టింది, బిలే ఉందండి. మనుషులు కనిపెట్టిన ప్రతి వస్తువు మనిషికి మహిమ తెస్తున్నప్పుడు, దేవుడు తయారు చేసినటువంటి మనిషి వల్ల దేవుడికి మహిమ ఎప్పుడు వస్తుంది? అది సంకల్పం కనుక అది భవిష్యత్తు జ్ఞానం. దాన్ని అనుసరించే ఉంది బైబిల్. అందుకే మనిషికి అర్థం కావట్లేదు. అబ్రహాము చేసిన వాగ్దానం, మీ అందరి ఏర్పడిన నిమిత్తం యేసుక్రీస్తునందు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు అన్నాడు. అంతే. ఆ వచ్చిన వాడికి అర్థమలేదు. అబ్రహాం ఎప్పుడోడు, మనం ఎప్పుడోడు, యేసు ఎప్పుడోడు. ఆయన యందు అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేర్చవలనని, ఆయన ద్వారా మనకు ఆశీర్వాదం, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వాదం పడతారని వచ్చినాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో జరగబోయేదాన్ని వర్తమానంలో ఉన్నటువంటి అబ్రహాము గారికి, అబ్రహాము కంటే ముందున్న వాడి గురించి చెప్పబడిన వాక్యం. ఎంత అద్భుతం చెప్పండి. యేసన్నాడు, నేను అబ్రహాము కంటే ముందున్నవాడు. వెరీ గుడ్. మరి ఏడి? పరలోకంలో ఉన్నాడు.
పరలోకంలో ఉన్నాడు అన్న సంగతి నీ యందు అన్యజనులందరిని ఆశీర్వదిస్తాననేటువంటి మాట అందరూ ఇంక్లూడ్ చేసి ఇచ్చాడు. నా యందు అన్యజనులందరిని ఆశీర్వదిస్తావా? ఎలా? భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యాకోబు, 12 మందిలో యోధా గోత్రం, దావీదు గోత్రంలో ఏసేపు భార్య అయిన మరియకు పుట్టిన యేసు. ఆ యేసు వచ్చాడు, నేను అందరి కొరకు నా ప్రాణాన్ని క్రయధనముగా తాను బలిగాను అర్పణగా అర్పిస్తున్నాను. అప్పుడు ఈయన యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారని అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము మీ ఎడల నెరవేర్చాడని అపోస్తలుడు పౌలు వచ్చేసి ఆ వాగ్దానాన్ని, ఫ్యూచర్లో జరిగిన దాన్ని, వర్తమానంలో ఉన్నదాన్ని కలిపి సువార్త ప్రకటించాడట. ఇది అర్థం కాక మన వాళ్ళు ఏంటంటే, లేదండి దేవుడు నాకు రాత్రి దర్శనం కనపడి మొత్తం చెప్పేశాడు. ఏం చెప్పేశాడు? భవిష్యత్తు ఏం చెప్పాడా? లేదు. వర్తమానం చెప్పాడా? లేదు. మరి భూతకాలంలో ఏం జరిగింది చెప్పాడు? లేదు. ఏమి చెప్పండి ఏం చెప్పాడు? ఏం చెప్పలేదు. పలానా ఊరు వెళ్ళిపోయాడు, సువార్త చెప్తున్నాడు. ఏం చెప్పేస్తాను? నీకు ఆయన భవిష్యత్ జ్ఞానం తెలీదు, ఆయన సంకల్పం తెలీదు, ఆ యేసుక్రీస్తు వారు ఎందుకోసం వచ్చాడో తెలియదు, ఎవరి కోసం వచ్చాడు. మరి ఇంత ప్రపంచం, సువిశాలమైన ప్రపంచం ఉండగా ఇశ్రాయేలు దేశంలోనే ఎందుకు పుట్టాడు, అది యెరూషలేములోనే ఎందుకు బోధించాడు? ఇలాంటివన్నీ పరిశీలించని వాడికి తెలియవు. భక్తి ఉంటే సరిపోతండి. భక్తి బైబిల్ అనుసారంగా ఉంటేనే అది నిజమైన భక్తి, లేదు మూఢభక్తే. అది నువ్వు తెల్లవారుజామున వేసి గంటల ప్రార్థన చేసినా అది మూఢభక్తే, లేదా చేతులు ఊపేసి చేజాన్ని తిరిగిపోయేలా గొంతులేసేసినా అది మూఢభక్తే, నెత్తివే చేసి గంటేసి నూనె డబ్బాకు ప్రార్థన చేసినా అది మూఢభక్తే. ఎందుకంటే సంకల్పము, భవిష్యత్ జ్ఞానం ఎరగని వాడు ఎవరు చెప్పినా అది బైబిల్ అనుసారమైన భక్తి కాదు, కానేరదు, కావడానికి వీల్లేదు. అది ఎంతటి వాడైనా, అది టై పెట్టుకున్నవాడైనా, కోట్ వేసుకున్నవాడైనా, అంగేసుకున్నవాడైనా, సఫర్ చేసుకున్నవాడైనా, ఎవడైనా సరే భవిష్యత్తు సంకల్పం కనబడని ఏ మాటైనా అది దేవుని యొక్క వాక్యం కానే కాదు. అదే అపోస్తలుల కార్యములు 4:27 అపోస్తలుల కార్యములు 4:27 ఏవి జరగవలనని జాగ్రత్తగా నేను రాసుకొచ్చిన రెఫరెన్స్ అన్ని మీకు చాలా డెప్త్ అని మీకు తెలియపరుస్తుండే బైబిల్ గురించి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించాయి. ఆ నిర్ణయింపబడినవే 66 పుస్తకాలు అన్నమాట. అదే మొన్న నవంబర్లో యేసు ఎవరు అన్న చోట చెప్పినప్పుడు నేను ఈ మాటలు చెప్పాను మీకు. ముందు నిర్ణయించే, అప్పుడు మీరు లేరు, సృష్టి లేదు. సృష్టి లేనప్పుడే పుట్టినటువంటి వారికి ఏ మాటలు చెప్పాలి, ఎలాంటి మాటలు చెప్పాలి, విన్న మాటల వల్ల ఎలాంటి నమ్మకాన్ని వాళ్ళు ఏర్పరచుకోవాలి, ఆ నమ్మకాన్ని బట్టి ఈ లోకాన్ని విడిచి పరలోకాన్ని వాళ్ళు సొంతం చేసుకోవాలి, వారి కోసం నేను సిద్ధం చేసినటువంటి ఆ పట్టణంలో స్వాధీనం చేసుకోవాలి. ఇవన్నీ ఇమిడిచి ఆయన ఏమని రాస్తున్నాడంటే, నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా ఏవి నిర్ణయించెనో వాటన్నిటినీ చేయుటకే. ఆలోచించండి, వాటన్నిటినీ చేయుటకే. చేసేది ఏదైనా అది ఇప్పుడు వచ్చింది కాదు, అది ఇప్పుడుకిప్పుడు చెప్పబడింది కాదు. అప్పుడు బైబిల్ చదువుతున్నటువంటి సేవకుడు ఎంత జాగ్రత్తగా బైబిల్ కూర్చొని మీకు చెప్పాలి, నేను ఎందుకు మారాలండి క్రీస్తులోనికి అంటే ఎక్కడి నుంచి చెప్పుకుంటారు? అంతే మారాలమ్మా, ఏ మార్పు లేదు, ఏ ఒక్కడే రక్షకుడు, ఏసే మార్పు, ఏసే తెచ్చు, ఏసే జీవం, ఆయన ద్వారా తప్ప ఏ దేవుడు లేడు, ఈయనే ఏ రక్షణ లేడు అని ఓ మోకదంపడుకో పెద్ద డొంప వేసుకుని కొట్టేసేసి మైకు వాల్యూమ్ పెంచేసుకుంటే ఆవేశపడిపోతానే మారిపోతారా? అలా మారిపోయినోడు నిలబడతాడా? చివరిదాకా నిలబడతాడండి? బట్టి చదివినోడు ముందుకు సాగలడండి? చదువులో గట్టిగా ఓపాలి మీ తల లేదు. బట్టి చదవకండి. అందుకే కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి అని కొత్త క్యాప్షన్ రాస్తున్నారు స్కూల్ బోర్డు మీద. కష్టపడి చదవకూడదట. ఎంతమంది ఏంటంటే కష్టపడి చదవండి అన్నాడు, ఇప్పుడు పదం వాడకూడదట. ఎలా చదవాడట? ఇష్టపడి చదవాలట. దేవుని యొక్క సంకల్పం గొప్పది. ఇప్పుడు ఒక పాపిని మార్చాలంటే ఆయన సంకల్పం ఏంటో తెలియపరచాలి. ఆకాశమందును భూమి మీదను నువ్వు అనుకునేవాడు దేవుడు అనబడి వారు ఉన్నాను, మనకొక్కడే దేవుడు ఉన్నాడు అన్నాడు. ఎలా అని ప్రశ్నిస్తాడు వాడు. ఎలా? ఆకాశమందును భూమి మీద దేవుడు అనబడిన వారు ఉన్నాను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అదేంటి ఉన్నాను మరి ఒక్కడే ఉన్నాడేంటి అంటే ఇందులో ఏరుకోవాలంటే ఏరుకునే దాంట్లో ఉన్నాడు ఆయన. ఏరుకునే దాంట్లో ఉన్నాడు ఆయన. ఆయన తండ్రి, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, ఆయన కోసం మనం ఉన్నాము. ఎస్, ఆయన ఉన్నాడు. మరి అలాంటి విషయం ఈ విశ్వాస ఈ కొత్తగా వస్తున్నాం, నేను యేసుని ఎందుకు నమ్మాలి, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి,
నేను బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అని ప్రశ్నిస్తున్న వాడికి ఈ పూర్వపరాలన్నీ చెప్పకుండా నువ్వు ఇమీడియట్గా మీరు మారిపోవాలండి, మీరు బాప్తిసం తీసుకుంటే పరలోకం లేదు, బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, అది తీసుకోకపోతే పరలోకం ఎందుకు లేదు, ఇవన్నీ చెప్పొద్దండి. ఇవన్నీ చెప్పాలంటే సంకల్పం తెలియాలి. అందుకు ఒక మంచి మాట రాస్తూ ఈ బైబిల్లో ఉన్న ఆ దేవుని సంకల్పమే దేవుని యొక్క మనస్సు, ఆ మనస్సులోని సంగతిని ప్రపంచానికి చెప్పాలి. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం, రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం, ప్రభు మనసు ఎరిగినవాడు ఎవడు? దేవుని యొక్క మనసు తెలుసుకున్నవాడు ఎవడు? దేవుని మనసు మీకు ఎలా తెలుస్తుంది? దేవుని మనసు మీకు ఎలా తెలుస్తుంది? కొత్తగా పెళ్ళైన వాడికి అలా ఆయన మనసు ఎలా తెలుస్తుంది? తెలియదండి. అయ్యో కొన్ని సంవత్సరం 3 మంది పెళ్లి చేసుకున్నాను, తెలుసుకోకపోతే మళ్ళీ గొడవలు వచ్చేస్తాయండి, జాగ్రత్త. ఏమండి, భార్యకి భర్త మనసు తెలియకపోయినా, భర్తకి భార్య మనసు తెలుసుకోకపోయినా మనిషికి ఏమొచ్చేద్ది? కఠిన మనసు వచ్చేద్ది. కనుక భార్యాభర్తలకి ఒకరి మనసు ఒకరు తెలియాలంటే వారి అభిరుచులను మనం కనిపెట్టాలి, లేదా వారి గురించి బాగా పరిచయస్తులు మనం జాగ్రత్తగా అడిగి తెలుసుకోవాలి. అంతేగాని మీ ఇష్టాలు నా ఇష్టాలు ఇలాగే నేను మార్చుకోను, మా ఆయన నా ఇష్టాల్లోకి రావాలి అని అనకూడదు. నా ఇష్టాలు నేను మార్చుకోను, ఇష్టమైతే సంసారం చేస్తే పోద్ది అని మీ ఆవిడ గురించి నువ్వు అనకూడదు. మంచి అలవాట్లు ఉంటే నేర్చుకోవాలి, చెడు అలవాట్లు ఉంటే తీసివేసుకోవడానికి ప్రయత్నించాలి. దాని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభు మనసు ఎరిగిన వాడు. ఆయన మనసు మీకు ఎలా తెలుస్తుంది అంటే 1 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనం అండి. 1 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనం. ఎలా తెలుస్తుంది ఆయన మనసు? ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు. ఇటు దేవునికి బోధించగలవాడు ఉన్నాడంటారా? ప్రభు మనసు ఎరిగి ఆయనను బోధింపగలవాడేవాడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు. క్రీస్తు మనసు మనకు కలిగితే క్రీస్తు మనసుకు ప్రభు మనసు తెలుసా? ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు అపోస్తలుడు పౌలు చక్కగా రాసి పెట్టేశాడు అక్కడ. మనకు క్రీస్తు మనసు ఉంటే క్రీస్తు మనసుకు దేవుని మనసు తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు ఆనందిస్తున్నాడంటే ఆయన మనసులో ఉన్నవన్నీ ఆయన నెరవేర్చడం వల్ల ఏమవుతుంది? ఆనందం వస్తుంది. భార్య భర్తకి ఇష్టమని వండినప్పుడు తెగ ఆనందపడిపోతుంటాడు, భర్త ఇష్టాలని భర్త తీరుస్తున్నప్పుడు, భార్య ఇష్టాలని భర్త తీరుస్తున్నాడు, భార్య ఆనందపడిపోతుంటది. ఏమండి, ఆనందపడుతూ ఉంటారు. దేవుడు కూడా యేసుని చూసి ఆనందపడుతున్నాడు. అర్థం ఏంటి? ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలు ఆయన నెరవేరుస్తున్నాడు అనమాట, తెలుసుకున్నాడు అనమాట. అలా తెలుసుకోవాలి అంటే మీకు ఒక చక్కనటువంటి బైబిల్ గురించినటువంటి ఒక పాయింట్ మీకు తెలియాలి. బైబిల్ చదువుతున్న వ్యక్తికి ఎవరైనా, ఎనీబడి, అది క్రైస్తవులు కానీ క్రైస్తవేత్తలు కానీ, ఏమంటే అలా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 అండి. పేతురు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. బైబిల్ చదివే ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఒకడు తన ఊహన బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని బైబిల్ చదువుతున్నవాడు మొదట గ్రహించాలి. మరలా చెప్తున్నాను, ఒకడు తన ఊహన బట్టి, ఊహించుకోవడం బట్టి లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని. యెషయా గారు అలా చెట్టు దగ్గరికి వెళ్ళి అలా ఆలోచించుకుని పెన్ను ఎలాగెళ్ళి నెత్తి మీద కొడుతున్నప్పుడు ఏలైనగా మనకు శిష్యు పుట్టును, మన కుమారుడు అనుకున్నది భుజం మీద రాజ్యం వారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చులకు తండ్రి, సమాధానకర్తగా అని పేరు పెట్టబడును. అది ఊహ. అది ఊహ అయితే జరగకపోను, అది సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం కనుకనే ఆల్రెడీ యెషయా ద్వారా ప్రవచించినటువంటి కన్యక గర్భవతి కుమారుని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. అది ఊహను బట్టి చెప్పింది కాదు, అనాది కాల సంకల్పంలో దేవుడు రాయించిన మాట అది. దాని గురించి ఏమి మాట్లాడుతున్నారు చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకుని వలను. ఏలయనగా ప్రవచనము ప్రవచించేది ఎప్పుడును మనుషుడి ఇష్టాన్ని బట్టి కలగలేదు. బైబిల్లోని ఏ మాట ప్రవక్తలు తనకి ఇష్టం వచ్చినట్టు చెప్పేలేదండి, తమకు తోచింది చెప్పేలేదు. అలా చెప్పబడితే శాస్త్రానికి నిలబడదు బైబిల్. ఈరోజు
ఈరోజు శాస్త్రం చెప్పింది దానికి దీటైన జవాబు ఇవ్వగలుగుతుందంటే అది ఊహలు కాదు, కవిత్వాలు కాదండి. పువ్వులు మాట్లాడుకుంటున్నాయి, కెరటాలు గర్జిస్తున్నాయి, ప్రకృతి కొన్ని ఎర్ర చేసింది, ఎన్నిటి కవిత్వాలు అన్నమాట, కవిని చెప్పేవి. ఇవి కవిత్వాలు కాదు, వాస్తవ సత్యాలు. అందుకేమని మాట్లాడుతున్నాడు? ఎలాగనగా ప్రవచనం ఎప్పుడు ఏ కాలంలో అయినా మనుషుడి ఇష్టాన్ని బట్టి కలగలేదు. మరి ఎలాగా? కానీ మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. మూలం దేవుడు, దేవుని కోసం పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడారంట ప్రతి మాట. ఇందులో మాట్లాడినటువంటి ప్రవక్తల వచనాలు కానీ, యేసుక్రీస్తు వారి వచనాలు కానీ, శిష్యుల వచనాలు కానీ, చాలా దేవుని గురించి మాట్లాడే వచనాలు ఉన్నాయే. లేదా భవిష్యత్తుల గురించి చెప్పారే, గతంలో ఇలా జరగబోతుంది, ఇలా వస్తాయి, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యములు వేస్తాయి, ప్రకృతి అంతా నాశనం అయిపోతుంది, సూర్యుడు చీకటి గాను, చంద్రుడు రక్తం గాను మారిపోతారు, ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. గమనించండి, ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయేవన్నీ చెప్పారు అంటే అది ఊహించి చెప్పినవి కాదు. పరిశుద్ధాత్మ అని ఒక ఆత్మ, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక పవర్ఫుల్ ఆత్మ, ఒక శక్తి, స్పిరిట్, అది వారిని ప్రేరేపించింది. ఆ ఆత్మకి ఎలా తెలుసు? ఇలా జరుగుతాయని ఆత్మకి ఎలా తెలుసు? ఆ సంగతులు దేవుడి అంట. జాగ్రత్తనండి, మూలం దేవుడు అంటే ఈ బైబిల్లో ఉన్న సంగతులన్నీ దేవుడివి. దేవుని సంగతులన్నీ ఈ ఆత్మకి ఎలా తెలుసు? పరిశుద్ధాత్మకి. అంటే దాని గురించి కూడా ఒక చక్కనటువంటి క్లారిఫికేషన్ బైబిల్ ఇస్తుంది. ఏంటంటే అది 1 కొరింథీ 2వ అధ్యాయం, 1 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం, తర్వాత 13వ వచనం. జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి, మీకు తెలుస్తుంది. మనకైతే దేవుడు తన ప్రజల కొరకు ఏం సిద్ధపరచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి అర్థం కాలేదు. దేవుడు మనిషి కోసం ఏం సిద్ధం చేశాడంట, కానీ ఎవరి కోసమైతే సిద్ధం చేశాడో ఆ మనిషికే సిద్ధం చేయబడినవేవో కంటికి కనబడలేదట, చెవికి వినబడలేదట, హృదయానికి గోచరం అర్థం కాలేదట. మరి రానప్పుడు, అర్థం కానప్పుడు, వినబడినప్పుడు, కనబడినప్పుడు ఎందుకంటే మనకి గమనించండి. ఒరే నీ కోసం నువ్వు ఏం జాగ్రత్త చేసుకున్నారంటే నా కోసం ఇన్సూరెన్స్ కట్టుకున్నాను. ఇన్సూరెన్స్ నీ కోసం కాదు, ఇన్సూరెన్స్ నీ మీద కట్టినా వచ్చే డబ్బులు మాత్రం నీ కోసం కాదు. మన డబ్బులు ఎక్కడ జాగ్రత్త చేసుకుంటారంటే ఇన్సూరెన్స్ కడుతున్నాను రాను, బ్యాంకులో కట్టుకోవడం మానేసి ఎక్కడ కట్టుకున్నాడంట ఇన్సూరెన్స్ ఈడికి వస్తాయా, చచ్చిపోతే ఆవిడకి వస్తాయా? అప్పుడు ఏమన్నానంటే మీ ఆవిడ కోసం ఏం దాస్తున్నారా అంటే నేను ఇన్సూరెన్స్ కడుతున్నాను అలా, నీ కోసం ఏం చేస్తున్నారంటే బ్యాంకులో కట్టుకుంటున్నాను అలా. కానీ ఈడేమంటానంటే నీ కోసం ఏం చేసుకుంటారంటే ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నానండి. నీ కోసం ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నావా? అది నీ కోసం కాదు బాబు, మీ ఆవిడ కోసం, పిల్లల కోసమే. ఎందుకంటే రేపు పొద్దున ఏ యాక్సిడెంట్లో పోతే ఆ డబ్బులు ఆవిడకి వస్తాయి. నీ కోసం అయితే బ్యాంకులో వేసుకో, మీ ఆవిడ కోసం అయితే ఇన్సూరెన్స్ కట్టుకో, బాగా పని చేస్తాయి. ప్రస్తుత కాలానికి ఇన్సూరెన్స్ చాలా మంచిదండి, ఎందుకంటే జరుగుతున్నాయని యాక్సిడెంట్లే కదా. మనిషి ఎవడ సామాన్యంగా చచ్చిపోతలేదు, ఈ యాక్సిడెంట్లుగానే పోతున్నాడు. ఎందుకు మరి అంత హఠాత్తుగా చచ్చిపోవాల్సిన పని ఏంటంటే వాడు చేసినటువంటి పనుల వల్ల వాడు అలా వెళ్ళిపోతానని మనకు తెలుసు అనుకో. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి, ఎంత చక్కనటువంటి మాట. దేవుడు ఏమి సిద్ధం చేశాడో అవి మన కంటికి కనబడతలేదంటే, చెవి కనబడతలేదంటే, హృదయానికి అర్థం కావట్లేదంట. మనకైతే అంటే మా ఆడెవరు? యేసుని నమ్మి విశ్వసించిన ఈ విశ్వాసులకైతే దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. ఆ ఆత్మ ఇందాకన్నాడే, ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని తెలుసుకున్నాం. ఎలా అనగా వారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇవన్నీ రాశారన్నాడే. ఆ పరిశుద్ధాత్మకు అవన్నీ ఎలా తెలిసింది అని అంటే, ఆ పరిశుద్ధాత్మ గురించి చెప్తూ ఆ ఆత్మ అన్నిటినీ అంటే ఏమేమి అని అడిగితే దేవుని మర్మములను సహితం పరిశోధించుతున్నాడు. దేవుని మర్మాలను పరిశోధించడానికి దేవుని మర్మాలు ఈ ఆత్మకి ఎలా తెలుసు అంటే, మళ్ళీ క్వశ్చన్ చేస్తే మాట్లాడుతున్నాడు. 13వ వచనం, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకి గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియదు. వెరీ గుడ్. అలాగే ఫస్ట్ ఏంటి? ఒక మనుషుని సంగతులు ఆ మనుషులలో ఉన్న మనుషాత్మకే గాని మరి ఎవరికి, అంటే నాలో ఉన్న సంగతులు నాకే తప్ప ఇంకెవరికే తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరెవ్వనికి తెలియవు. అందుకే ఆ ఆత్మ అన్నిటినీ బయలుపరిచి
సంభవింపబోయినవి, సంభవించినవి, సంభవిస్తున్నవి అన్నీ కలిపి ఒక పుస్తకంగా మనకిచ్చాడు. ఒక వాక్యంలో వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఏమిటి ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యపోవాలని. ఏ పుస్తకం ఉందండి అలాగా? దేవుని మాటలు అంటే దేవుని మాటలే ఉండాలండి. ఆదర్శంగా ఎందుకు ఉన్నాయి అని అడుగుతాడు. నీకు ఉండవు. నీకు వర్తమానం భూత భవిష్యత్తు ఏం తెలియదు కనుక నీకు ఉండవు. నా రాయించిన వాడు వర్తమాన భూత భవిష్యత్తు కలిగి ఉన్నవాడు. ఆ ఉన్నవాడు ఉన్నవాడికి రాశాడు. ఈ ఉన్నవాడు రేపు ఎక్కడైనా ఉండాలని దాని గురించి రాసినటువంటి మాట. అందుకే ఒక మనుషుని సంగతులు ఆ మనుషులు ఉన్న మనుషాత్మకే కానీ మనుషుల్లో ఎవరికి ఎలాగ తెలియబడదో అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. గనుక ఆ పరిశుద్ధాత్మకే ఆయన మాటలు ఆయన సంగతులు తెలుసు గనక ఆ ఆత్మను నువ్వు పొందుకోగలిగితే ఆత్మ వస్తుంది. మీకు ఆల్రెడీ ఒక ఆత్మ ఉందా లేదా? ఉంది. ముందుగానే ఇక్కడ ఉన్నారు. ముందుగానే ఇక్కడ ఉంది. లేదా కోట్లంగల్ ఉంది. మనం ముందుగానే ఇక్కడ ఉన్నాం. లేకపోతే నేను ఎక్కడ ఉంటాను? బరీల గురువులో ఉంటాను. ఇక్కడ ఎందుకు ఉంటాను? ప్రాణం లేని వారు ఎక్కడ ఉంటారు? ఆత్మ లేని వారు శ్మశానంలో ఉంటారు. ఎక్కడ ఉన్నామంటే కానీ చాలా చర్చల్లో శవాలే ఉన్నాయని యేసుప్రభువు ప్రారంభ శబ్దం ఉన్నారు. మీరు కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, హృదయం ఉండి గ్రహించరు. శవాలకు కూడా ఉంటాయి కదండి. 3 శవాలకు ఉంటాయి. చాలామంది కళ్ళు చూస్తూనే ఉంటారు. కంటి చూపు నుంచి పోయిందండి ప్రాణం. మరి చూసింది మరి ఇప్పుడు ఆవిడ. కొంతమంది నోరు ఆవిడించిపోతారంటారండి. ఎందుకంటే పళ్ళే ఉండవు, పోసినోరు ఆ నోరు నుంచి పోయిందండి ప్రాణం. వాస్తవానికి ఆనాడు కూడా మరి ఆత్మ ఉన్నవాళ్ళు ప్రాణం ఉన్న వాళ్ళైతే స్పందిస్తారు. మరి ప్రతి వారం చర్చికి వెళ్ళినా మీరు ఎక్కడ వేసిన వంగలు అక్కడే అలాగే ఉంటున్నారంటే అర్థమేంటి? గమనించండి. నున్నగా గడ్డం గీసేసారు శవానికి. ఎక్కడ అమెరికాలో చచ్చిపోవడానికి. చక్కగా ఆ శవాన్ని టాయిలెట్ చేసేటప్పుడు వాళ్ళు చక్కగా తయారు చేసేటప్పుడు చక్కగా గడ్డం గడిచి తలదు వేసి షూట్ వేసి చక్క వేసి పెట్టుబడి పంపిస్తారు. వారం రోజులకి ఇక్కడికి వచ్చింది. గడ్డం పెరుగుతుందా పెరగదా? మాట్లాడలేదు. మీరు వారం రోజుల క్రితం షేవింగ్ చేసి షూట్ వేసి పెట్టులు పెట్టి పంపించారు ఇక్కడికి. గడ్డం వచ్చిందా రాలేదా? ఎలా వస్తుంది? ఎలా వస్తుందండి? అసలు ఈడిలో ప్రాణం అంటూ ఒక ఆత్మ అంటూ ఉంటే కదా ఒక క్రియ, శరీరం ఉన్న ఒక క్రియ జరగటం లేదు. అలాంటి వాళ్ళు చర్చిలో పోకలుగా ఉన్నారు. ఎన్ని వాక్యం చెప్పినా అలాగే ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు, ఒక క్రియ ఉండదు, పోవడం ఉండదు, ఏముండదు. చచ్చిపోయిన శవానికి గడ్డం అన్నట్టు ఉంది వీళ్ళ పరిస్థితి కూడా. అందుకేనండి వీళ్ళు చెవులుండి వినరు, కళ్ళుండి చూడరు, హృదయం ఉండి గ్రహించరు. వీళ్ళు కూడా శవాలే. మీరు అలా ఉండకండి. అందుకే ఆ పరిశుద్ధాత్మ మనకి ఎలా వస్తుంది? ఒక ఆత్మ ఉంది మనకి. అది దేవుడు ఒకనాడు ఆదాములకు ఊదిన జీవాత్మ. అది ఒకరి నుండి ప్రతివానికి వచ్చింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఒక వరం. అది దేవుని యొక్క సంగతులన్నీ పరిశోధించి తెలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. అది ఆ వరాన్ని చూపిస్తూ ఏమని మాట్లాడుతాడు చూడండి. అక్కడ ఒక మనుషుని సంగతులు మనుషుల ఆత్మజ్ఞానం ఎవరికి తెలియదు. అలాగే ఒక దేవుని సంగతులు దేవునిలో ఉన్న దేవుని ఆత్మకే కానీ ఎవరికి తెలియదు. అయితే చివరిగా వచ్చాం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే అండి, ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా బైబిల్ ఎప్పుడు రాయబడింది, ఎవరికి రాయబడింది, ఎందుకు రాయబడింది ఒక క్రమంగా వస్తుంది. పాత నిబంధన గ్రంథం నుంచి ఎక్కడా క్రమం తప్పలేదండి. బైబిల్ క్రమంగానే వస్తుంది. దేవుడు అనాదిలో చేసిన వాగ్దానానికి వచ్చి మర్చిపోయేవాడు కాదు. ఆ వాగ్దానం తన పిల్లలకు నెరవేర్చాడు. ఆ దావీదు సింహాసనం తన పిల్లలకి ఇస్తానన్నాడు. ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తాడు. జరిగినటువంటి పొరపాటు ఎక్కడ జరిగింది అంటే వీటన్నిటితో పని లేకుండా మనుషులు ఈరోజు బోధ స్వస్థతల మీదే టార్గెట్ చేశారు. దర్శనాల మీద, భాషల మీద. దీని మీద అయితే ఎవడు మాట్లాడారండి? ఇక లేకపోతే చివరి పుస్తకాన్ని ప్రకటన గ్రంథం మీద వెళ్ళిపోతుంటారు. ప్రకటన గ్రంథం మనం అంటే ఇంకెవడ మాట్లాడే దానికోసం. ఎందుకంటే కొమ్ములు అంటాడు. ఈ కొమ్ము ఏంటో మనకు తెలియదు. మనకు ఆవు కొమ్ములు, గేదె కొమ్ములు తప్ప ప్రకటన గ్రంథంలో ఉన్న కొమ్ముల గురించి పెద్దగా తెలియదు. కిరీటాలు అంటారు. కిరీటాల గురించి ఏంటో మనకు తెలియదు. కనుక ఏం చెప్పేస్తున్నాడండి ప్రకటన గ్రంథం అంటారు. ఏం చెప్పేస్తాడు నీకు తెలిసేటి? అతను ఏం చెప్తాడు నీకు అర్థం కావాలంటే నీకు ప్రకటన గ్రంథం మీద అవగాహన ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని బోధించుకుంటూ పోతున్నప్పుడు బైబిల్ ఎవరు చదివితే అర్థమవుతుంది, ఎవరికి అర్థమవుతుందో పేతురు గారు ఒక చక్కనటువంటి మాట రాస్తాను చూద్దాం. 2 పేతురు 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాలు. 2 పేతురు 3వ అధ్యాయం 15-16. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని
ఎంచుకొనుడి. అలాగున మా ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చెప్పున మీకు వ్రాసాడు. తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చెప్పున మీకు వ్రాసాడు. వీటిని గూర్చి తన పత్రికలైన 14 పత్రికలలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి అని రాశాడు. చూడండి అక్కడ. ఈరోజు బైబిల్ ఎవరికి కష్టం అవుతలేదు, కష్టమని అనుకోవటం లేదు. కానీ ఏమంటుందో చూడండి బైబిల్. వీటిలో బైబిల్లో పౌలు రాసినటువంటి కొన్ని సంగతులలో గ్రహించుటకు కష్టమైనవి. వాటిని విద్యావిహీనులు అంటే చదువు లేని వారును, అస్థిరులు, స్థిరత్వం ఉండదు మనసు, స్థిరత్వం ఉండదు, స్థిరత్వం లేని మనసు గలవారును తక్కిన లేఖనాలు అపార్థం చేసుకున్నట్లుగా తమ స్వకీయ నాశనానికి అపార్థం చేయదురు. ఏం చేస్తారంట? లేఖనాలని అర్థం ఉన్నదాన్ని అపార్థం చేస్తారంట. ఎందుకని? నీకు అర్థం అవ్వలేదు కదా. మరి ఈరోజు అర్థం కాని ప్రతి వచనాన్ని వీడికి తెలియదు అంటలేదు, ఏదోటి బోధించాలని అర్థాన్ని అపార్థం చేశారటండి ఈ లోకం. అందుకే లోకం అర్థం చేసుకోక క్రైస్తవుడిని అపార్థమే చేసుకుంది. బైబిల్ అనేది మత గ్రంథం అని అపార్థం చేసుకుంది. క్రైస్తవుడు అనేవాడు ఒక మత ప్రచారకుడు, ఒక క్రైస్తవ బోధకుడు అంటే మత ప్రచారకుడు అనేటువంటిది అపార్థం ఎందుకు చేసుకుంది? నువ్వు అపార్థంగా బోధించడం వలన. వీటిలో కొన్ని కష్టమైనంటే నువ్వేం చేయాలి? అభ్యాసం చేయాలి, చదవాలి బాగా. దాంట్లో ఏముందో తెలుసుకోవడానికి ఒక పట్టుదల నీకు రావాలి. అది ఏమీ రాకుండా నీకు ఇష్టమైన బోధించేసుకోవడం వల్ల దానిని విద్యావిహీనులను, చదువు లేని వారును, అస్థిరులు, స్థిరత్వం లేని వారును, తక్కిన లేఖనాలను ఆల్రెడీ అపార్థం చేసేసుకున్నారట. ఎప్పుడు అయిపోయినాయి? పాత అయిపోయినాయి. ఇప్పుడు కొత్త ఇట్ల మీద పడ్డారు. తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనానికి అపార్థం. అండి, మీరు బైబిల్ బోధించకపోయినా పర్లేదు, అంతేగాని తప్పుగా మాత్రం బోధించుకోండి, అది మీ నాశనానికే కారణమవుతుంది అన్నట్టు. చూడండి, తమ స్వకీయ నాశనానికి అపార్థం చేసుకుంటారు. నాశనం అయిపోతావా? రక్షణార్థమైన వాక్యం ఏంటిది? రక్షణార్థమైన వాక్యం మీకు మరణార్థంగా ఎందుకు అయిపోతుంది అంటే మీరు అపార్థం చేసుకున్నారు. దాన్ని అపార్థంగా బోధించకండి. మీరు చదువుతున్నటువంటి మీ వాక్యాలు, మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ సంఘానికో బోధ అని పెట్టకండి. ఇక్కడ మా బోధ వేరు, మీ బోధ వేరు అని అనకండి. ఎవరికైనా ఒకటే బోధ. అందరికీ రక్షకుడు యేసుక్రీస్తు వారు అయినప్పుడు యేసుక్రీస్తు వారిని కూర్చొని రాయబడిన మాటలో ఒక్కో సంఘానికి ఒక్కో బోధ ఎలాగవుతుంది? అవ్వకూడదు, అవడానికి వీల్లేదు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడైనప్పుడు ఆయన మనసు అందరికీ ఒకలాగే తెలియాలి కానీ సంఘానికి ఒక రకంగా తెలుస్తామేంటి? గమనించండి. పెళ్లి కాకముందు అలా బెండకాయ ఉండదు తినడు మనోడు, అలా ఆవిడ ఉండనా తిండు. నేను తినిపిస్తానండి అంటే తినిపిస్తావు, గోలెట్టో ఏడు చేసో చచ్చిపోతున్నాను కృష్ణ డబ్బా దగ్గర పెట్టుకును. అది కూడా తినిపించడమేనా? అదేనా మనసు అర్థం చేసుకోవడం? మీరు గమనించండి, అది అవుతుందా అలాగా? ఈరోజు కూడా అలాగే తినిపిస్తుంది సమాజం. సమాజానికి పెట్టకూడనటువంటి విషయాన్ని పెడుతున్నారు చాలామంది బోధకులు. చెప్పకూడని మాటలు మన హృదయంలో వేస్తున్నారు. అపవాది కంటే ఘోరంగా బతుకుతున్నారు చాలామంది. అపవాది ఆనాటి ఉన్నటువంటి ఆ దంపతుల హృదయాల్లో ఎలాంటి విషబీజాలు నాటిందో ఈనాటిలో చాలామంది సేవకులు విశ్వాసుల హృదయాల్లో విషబీజాలు నాటుతున్నారు. చెప్పవలసి మారు మనసు పొందవలసిన మాటలు బైబిల్లో ఉంటే వాళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితికి మారిపోయేటట్టు చేసేస్తున్నారు. దాని గురించి ఎంత చక్కగా బైబిల్ చెప్తుందో చూసారండి. వాటిని విద్యా విహీనులను, అస్థి లేని వారు, మిగతా లేఖనాలను అపార్థం చేసుకున్న వారు తమ స్వకీయ నాశనానికి అక్కడ ఒకటేసేమని రాస్తుంది చూడండి, ఒక్కరంగా తిప్పేస్తారు. ఏమండి? కనుక అలాంటి వచనాలు ఒకటా రెండో మీకు చెప్పాలంటే ఏడుస్తారు. కానీ చెప్తే చాలామంది సేవకులు మమ్మల్ని అనేస్తున్నారు. మిమ్మల్ని అంటలేదండి నేనంటా నేనెవరనండి? ప్రతి వచనం మిమ్మల్ని చితక్ కొట్టేస్తుంది పట్టుకుని. మీరు ఆ వాక్యంతో ఏగలేక ఏంటంటే అతను అలా చెప్తున్నాడంట, నేను ఎందుకు అలా చెప్తానండి? నాకేంటి అవసరం? చెబుతున్న ప్రతి వచనం అలా ఉంది. ఇవాళేంటంటే ఆయన అలా చెప్పాడు, తప్పు చేస్తున్న వాడికి దెబ్బలా ఉంటుంది, దాన్ని అనుసరించాలనుకున్న వాడికి ముక్తి మార్గంగా కనబడుతుంది.
దేవుని యొక్క ప్రతి మాట మనిషికి తీపిగా ఉండదు. ఎందుకంటే మనిషి చేస్తున్న పాపానికి మందు ఏదైనా చేదుగానే ఉంటుంది. ఏమండి, మీరు జబ్బు చేసుకున్న టాబ్లెట్ ప్రతిదీ చేదుగానే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే తీపిగా ఉన్నాయని తినేసావు, షుగర్ వచ్చేసింది. ఇప్పుడు ఆ తీపిని తగ్గించుకుంటే ఏం చేయాలి? చేదేనాడు మిరుగుడు. అందుకే తప్పు చేస్తున్న పాపాత్ముడిగా మారిన ప్రతి వాడికి, తీపిగా ఉన్న పాపాన్ని సేవించిన ప్రతి వాడికి షుగర్ వచ్చింది కనుక ఆ షుగర్ పోవాలంటే దేవుని మాట అనేటువంటి ఏపకాయ లాంటి చేతి మాటలే ఉండాలి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నా మాట నోటికి తీపిగాను కడుపుకు చేదుగాను ఉంటుంది అన్నాడు. ఇటు కడుపు కొట్టేసి ఉంటుంది, ఇటు నోటికి తీపికంటే చెప్పేటప్పుడు ఎంత మధురంగా ఉంటుందో ఆచరిస్తే తెలుస్తుందని చేదన్నాడు. కనుక ఆచరించిన క్రైస్తవుడికి దీన్ని చేదు తెలుస్తలేదు, కానీ చెప్పుతున్న వాడికి మాత్రం ఎంత గొప్పవాడు దేవుడు అంటాడు. నిజమే, గొప్పడే. ఏదో ఆయన కోసం బతుకు చూడు, నువ్వెంత గొప్పడో ప్రజలంతంగా అవుద్ది. దేవుడు గొప్పవాడే. గనుక ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీరు ఆలోచిస్తుంది. ఎలా మారిపోయారంటే వీళ్ళు, బైబిల్ అలాగే అర్థం అవటం లేదు వీళ్ళకి. అర్థం కానప్పుడు ఏం చేశారంటే, ఈ మధ్యన కథల పుస్తకాలు కూడా కొనేసుకుంటారు వెళ్ళి, మనకంట బుక్ స్టాల్కి వెళ్ళి. కథల పుస్తకాలండి. ఇప్పుడు మీకు కథలు అవసరమా, వాస్తవ గాథలు అవసరమా? బైబిల్ కథలా అండి, వారి జీవితాల? అపోస్తుల కార్యములు అంటే అపోస్తులు చేసిన కార్యాలు, అది జీవితం అండి. అది అపోస్తుల పౌలు 14 పత్రికలు, 14 పత్రికలు అతని జీవితం అండి. అది యెషయా అతని జీవిత చరిత్ర. అది యిర్మీయా, అది అతని జీవితం. అతను అక్కడున్న ఇశ్రాయేలుని రక్షించడంలో తన జీవితాన్ని ఎలా అర్పించేసుకున్నాడో, ఎలా బలైపోయాడో, యెషయా ఎలా నాశనం అయిపోయాడో, ఎలా సూచనగా మారిపోయాడో వాళ్ళ జీవితాలు అవి. ఒక యోబు గ్రంథం అతని ఫ్యామిలీ హిస్టరీ. అది ఒక దేవుని కోసం ఎలా నలిగిపోయాడో, దేవునికి సాతానికి మళ్ళీ జరిగినటువంటి ఒప్పందంలో ఆయన బ్రతుకు ఎలా పణంగా పెట్టి నాశనం అయిపోయాడో అతను బ్రతుకది. ఇది చెప్పడం నీ చేతగాక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, ఏసీ రూములకు అలవాటు పడి, అన్నిటి పడిపోయి సామాన్యుడి యొక్క బాధతో ఇమిడ్చి రాసినటువంటి బైబిలు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి నీకు అర్థం కాక, ప్రజలకు ఏం చెప్పాలో తెలియక షూటు బూటు వేసి కోర మీద వచ్చి ఏం చెప్తారంటే కథలు. మనం కూడా దేనికి అలవాటు పడిపోయాం? ఇంకా కథ చెప్తారండి, కథ చెప్తారండి. మీరు కంగారు పడుతుంటారు ఆడు చెప్పకపోయినా. ఏమండి, అతను చెప్పేదాకా మీరు ఆగలేరు, చెప్తే మీరు ఉండలేరు. ఎలా పాస్టర్ గారు ఎంత బాగా చెప్పాడో అనగానే మీరు అడగాలి, ఏ కథ చెప్పాడండి, ఏ కథ చెప్పాడని. ఎందుకంటే నేను ఎందుకు అలా చెప్తానన్నా, ఇది ఈ రోజు నేను మాట్లాడుకున్న కొత్త మాట ఏం కాదు, ఎప్పుడో చెప్పబడిన పాత మాట. చూడండి, పాత మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం. ఏటా పాత మాట, నేను కొత్తగా చెప్తున్న మాట? ఎందుకనగా జనులు హితబోధను సహింపక వినరంట. అందుకే చూడండి, ఇక్కడైతే తక్కువ మంది ఉంటారు. అదే అష్టకాల గంటలో పెద్ద మహోత్సవాలు కిటకిట సీమల పొట్టలో సీమలు వచ్చేస్తున్నట్టు ఇన్ని కోరలు ఎక్కడ ఉన్నాయి రా అనిపిస్తుండదు నాకు. ఎంతమంది క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ రహస్య క్రైస్తవులు, నికోదేములు అంటున్నారు అనమాట. నికోదేములు అంటున్నారు అనమాట, రహస్య క్రైస్తవులు. రత్నాన్ని త్వరలో క్రైస్తవులు అన్నవాడికి పంచదార కట్ట అంట. ఎంతమంది నిలబడతారు మరి? పంచదార కట్టు కావాలా, ఏసు కావాలా, కోర్టు కావాలా అండి? ఏసు కావాలా, కోర్టు కావాలా? ఏసు ఎలాగైనా దొరుకుతాడు బాబా, కోర్టే కావాలా ఏమండి? ఆధార కోర్టే నీ ఆధారమా? దేవుడే నీ ఆధారమా? దేవుడు మీ ఆధారమా? ఆధార్ కార్డు కార్డు అది మీకు ఆరోగ్యశ్రీ లేదు అండి, ఆరోగ్యశ్రీ లేదు, అనారోగ్యశ్రీ లేదు, ఇంకే శ్రీ మీకు లేదు, ఉన్నది ఒక్క శ్రీయే. సరిపోతాడా? సరిపోతాడా మీకు? ఆలోచించండి. నీ ఆధార్ కార్డు తీసేస్తాను, తీసే, ఐ డోంట్ కేర్. పంచదార కార్డు తీసేవయ్యా, నువ్వు ఇచ్చే 1 లీటర్ కోసం ఏమేమి బతికేస్తామా? తీసే. నేను నా అపరాధముల చేతను పాపముల చేతను నేను చచ్చిపోతుంటే నీ కార్డు బతికించిందా, నీ ఆధార్ కార్డు బతికించిందా, లేకపోతే నీ స్వచ్ఛంద సేవా సంస్థలు బతికించాయా, లేకపోతే నువ్వు పెట్టిన పథకాలు బతికించాయా? ఆయన రక్తం నన్ను ప్రతి పాపము నుండి నన్ను కడిగి ప్రతి పాపం నుండి నన్ను విడుదల కలిగించింది. అది నా ఒక పంచదార కార్డు చేయలేకపోయింది, ఒక ఆధార్ కార్డు చేయలేకపోయింది అనే ఒక నమ్మకం ఎవరైతే కలిగి ఉంటారో, అది ఏ ప్రభుత్వానికైనా, ఏ నిజమైనటువంటి యేసు నమ్ముకున్న క్రైస్తవుడు భయపడ నేరడు. నువ్వు ఎన్ని పెట్టుకుంటావు పెట్టుకో, ఎనీబడి. దానికి మేము ఎప్పుడు సిద్ధమే. తిమోతి 4:3 జనులు హితబోధను సహింపక
దురద చెవులు. బా, చెవికి ఏం దురద వచ్చేస్తుందండి. కథ చెప్పకపోతే దురద వచ్చేస్తూ ఉంటుంది. కథ చెప్తుంటే ఆహా ఏం చెప్తున్నాను కదా. మై బ్రదర్స్ అండ్ సిస్టర్, నేను ఒకరోజు రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉండగా మొదలైపోయింది నిద్రకలాగే కథ చెప్తున్నారు. ఎవడి అంత మళ్ళీ ఇద్దరు ఏంటండి మంచి కథ చెప్తున్నా చూడండి. ఆయన ఇద్దరు రైల్వే స్టేషన్లో పడ్డాడంటే ఏం జరిగిందో తర్వాత, ఆ టైంలో ఏం జరిగిందో తెలుసా సహోదరి అని ఆపుతాడు. కూసేపు టెన్షన్తో చచ్చిపోతుంటే ఇక్కడ మనం ఏం జరిగిందో తెలియక. ఏమండి ఒక ఆవిడ అయ్యగారు మిమ్మల్ని ఎక్కడో చూశానండి. అమ్మ మనం నేను టీవీలో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చూసుంటావు నన్ను అని ఒకటి. చూసారా మీరు ఒక్క 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 ఎపిసోడ్ మీరు స్పాన్సర్ చేయడం వల్ల ఒక టేస్ట్లో ఒక ఆవిడ నన్ను అడిగిందంటే చూడండి, అలా మీరు ఒక ఎపిసోడ్ చేస్తే ఎంతమంది చూస్తారు? అంతే, కథ అయిపోయింది. ఒక ఎపిసోడ్ లాగేసాడు మీ దగ్గర. ఏం తెలివైన మ్యూజిషియన్లు ఉన్నారండి వావు క్రైస్తవుల్లో, మీకు ఏం తెలుసు? 2 తిమోతి 4:3 జనులు హితబోధన సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను, జాగ్రత్త వినండి, విశ్వాసాలు ఏర్పాటు చేసుకున్నారంట. తమకు అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక. సత్యానికి చెవివరు. ఇలా ఉండాలి, బతకాలి. నా జీవితం ఇలా పాడైపోయిన కారణం ఏంటంటే, కిటికీ ఎవడంటే ఇక్కడ కిటికీ తీసాడంటే కిటికీ తీసేస్తాడు. నువ్వేరే కారణం అంటే మాత్రం మారడం. సత్యం అంటే అది. అదే అమ్మా నీకు అనారోగ్యం వచ్చిందా, అయితే నువ్వు 70 జాతర తీసుకునిరా, ఎక్కడ నొప్పి అక్కడ చేసుకో, ప్రార్థన చేస్తాను చూడండి. ఇప్పుడు ఏదో దెబ్బలాడుతున్న వాళ్ళు నుంచి ఉంటాడు. ఏసు నామూలో ఏంటి ఏం చేస్తున్నప్పుడు ఏం చేస్తాను అని టప్పని గింటేస్తాడు. దెబ్బలు కింద పడిపోద్ది. మారిందా లేదా నోటెట్టేస్తాడు మైక్. తగ్గిందా లేదా ఏదో తగ్గినట్టే ఉంది బాబా. తగ్గినట్టు ఉంటుంది, తగ్గిపోయింది. కోనగక్కడి నుంచి వెళ్ళిపో. ఆలోచించండి. పోగు చేసుకున్నావు కదా నువ్వు, పోగు చేసుకున్నావు నీ నాశనానికి. అలాంటి వాళ్ళందరినీ నాశనం చేసుకుని తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు మమ్మల్ని పాడు చేయండి రా బాబా, మమ్మల్ని మోసం చేయండి. ఫోన్లో కూడా బురుడి బాబాలట. ఫోన్ బాబాలంటే ఇయ్యాల చూపించాడు టీవీలో. ఫోన్లోనే చేసేస్తారంట పూజలు. 7,000 అకౌంట్లు వేసామని అకౌంట్ నెంబర్ ఇచ్చారంట. ఈ తెంగరోళ్ళు తెలుసుకోవద్దండి, ఆల్రెడీ బురుడి కొట్టిస్తున్నారని. 7,000 వేసిందంట, పక్క వాళ్ళు కూడా కట్టించమనంట. ఆవిడ 3 వేసిందంట. 7,000 10,000కి పోయాడు అంటాడు. వాస్తవానికి ఆలోచిస్తే తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక. నీ కుటుంబం ఇలా పాడైపోవడానికి కారణం నీ తాగుడు మానుకుంటే నీ కుటుంబం బాగుపడుతుందని సత్యం చెప్తుంది. అదే మరొకడు ఏం చెప్తాడు తెలుసా? ఏమని చెప్తాడు తెలుసా? ఈ కిటికీ తీసే, ఇక్కడ కొబ్బరి చెట్టు నరికే, ఇక్కడ బోతలు పడగొట్టే, మెట్లు కొట్టే. అయ్యేం చేసే నిన్ను? అయ్యేం చేసే? అదే సత్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు మారు మనసు పొందు, అప్పుడు నీవును నీ కుటుంబం నీటి వారును సత్యం చూడు ఎంత బంధు. ప్రతి కీడికి మూలం నువ్వని చెప్పాలి. నువ్వని చెప్తే డబ్బులు ఇవ్వడం. నువ్వని చెప్తే బాబా నన్ను బాగు చేయమని వస్తే నేనే తప్ప అని చెప్తే నేను ఇంకేమి ఇస్తాను? ఇవ్వడం. అందుకే ఏమన్నా తెలుసా? అయ్యగారు నా జీవితం ఎందుకు అలాగైపోతుంది? 7 కెమెరా అలా చెప్తాడు. మనవాళ్ళు మన బాబా కెమెరా ఎలా చెప్తాడు చెప్పుగానే 7 ఉండదు. అమ్మ మరియు నిన్ను దేవుడు పిలుస్తున్నాడు రా అంటాడంతే. ఎందుకంటే ఇందులో చూశాడు కదా. వచ్చింది ఆవిడ. నీ జీవితం ఇలా మారిపోవడానికి కారణం అపవాది. ఆడి మీద గిడ్డేశాడు. ఆడే పాపం ఈవిడ జోలికి ఎప్పుడు రాలేదు. ఆడనుకుంటాడు నేను మహాభక్తుల జోలికే కానీ ఇలాంటి వాళ్ళ జోలికి ఏనాడు వెళ్ళలేదే. నా మీద గడ్డేశాడేంటి? నేనా? ఏమండి అప్పుడు అంటాడు ఈమె నుండి విడుదల పో, గెట్ అవుట్ చేస్తున్నావు అని అంటాడు. అది ఉంటే కదా వెళ్ళిపోతుంది. ఇదే నేను బయట ఉంటాను గెట్ అవుట్ అన్నాడు. నేను లోపలికి ఇంకా రాలేదురా. ఎంత తెలివైందండి. తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పించిన కల్పనా కథలకు తిరుగు కాలం వచ్చును అని రాయబడింది మొదటి శతాబ్దంలో. ఇప్పుడు వినేత్తను వచ్చేస్తున్నాడు. బోర్డు టీవీలో చెప్పేస్తున్నారు, వేదికల మీద చెప్పేస్తున్నారు. మళ్ళీ ఎంతంత దూరాన్ని నుంచి వస్తున్నారు. ఏం చెప్తాకి? కథ చెప్తావా?
కథలు చెప్తేకైనా బైబిల్లో కథలు ఉన్నాయా? వద్దు. దాని గురించి ఒక మాట చెప్తున్నాడు బైబిల్లో, చూడండి. 1 తిమోతి 4:2 చివరికి వెళ్ళిపోతున్నాం. 1 తిమోతి 4:2 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదరని ఆత్మ తేటగా చెప్పేస్తున్నాడు. చూడండి, మరలా చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, కొందరు అబద్ధికుల వేషధారణ అంటే వాళ్ళ అబద్ధాలు చెప్పేవాళ్ళే, కానీ వాళ్ళ వేషం ఎలాగుందంటే సత్యం ఏం చెప్తాం, లేకపోతే మా దేవుడి వాళ్ళు అద్భుతాలు చేస్తున్నాడు, మా ద్వారా ఆశ్చర్యక్రియలు జరిపిస్తున్నాడు అని అబద్ధాలు చెప్తారు. అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ ఇహ సంబంధమైన బోధ, దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి ఏ పురుషులు అయిపోతారో విశ్వాసాన్ని పోగొట్టుకుంటారని బైబిల్ తేటగా చెప్తున్నాడు. చూడండి, ఎందుకు నువ్వు మోసపోతున్నావంటే ఈ బైబిల్ నీకు తెలియకపోవటం వలన, మీరు చదవకపోవటం వలన. చదువుతున్నారు, రోజుకి 10 అధ్యాయాలు చదవాలి. 10 అధ్యాయాలు చదవాలన్నా ఒక కట్టడే తప్ప ఆ 10 అధ్యాయుల్లో ఏముందో అని చదువుతున్నావో నీకు ఇది లేదు. చూడండి, ఎవరున్నా అక్కడ. గనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి. విశ్వాస భ్రష్టులు కాకండి. తర్వాత ఒక మంచి మాట 2 ఎలా చదవాలి బైబిల్ని, ఒక సేవకుడిగా నువ్వు ఎలా చదవాలి. చివరిగా చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 2 తిమోతి 2వ అధ్యాయము 15 దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండాలి. యోగ్యుడు అంటే ఏ పనికైనా ఉపయోగించుకునే మంచి లక్షణాలు కలిగిన వాడు, మంచి తరఫీదు పొందినవాడు, ఏమంటే మంచి అన్ని విషయాలలో నైపుణ్యం కలిగిన వాడు యోగ్యుడు అంటారు. ఈ పనికి ఇతనైతే బాగా చేస్తాడండి, ఇతను పంపించండి అంటే యోగ్యుడు. దేవుని ఎదుట దేవుడు వాడుకునే యోగ్యుడుగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాడని 1 కింద ఉంచండి, సరిగా విభజించేవారుగాను. నిన్ను నీవే దేవునికి వాక్యాన్ని ఎలా చేయాలంట, సరిగా విభజించాలి. ఉపదేశించండి, సరిగా ఉపదేశించండి అంటే ప్రజలు వినటం లేదని బోధన మారుతారా? ప్రజలు వినరండి. ముందే చెప్పాడు కదా వచనంలో, వాళ్ళ జనులు హిత బోధన సహింపక దురద చెవులు గలవారే కల్పనా కథల వైపు తిరుగు కాలం. వాళ్ళు వినరు, సత్యం వాళ్ళకి ఇష్టం లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే మన వాళ్ళు ఒప్పుకుంటారా? అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు, ఒప్పుకోరు. తప్పు చేస్తున్నావు అంటే ఒప్పుకొని ఈ సమాజానికి బైబిల్ అంతా నువ్వు తప్పే చేస్తున్నావు సరి చేసుకోమని చెప్తుంది. అలాంటప్పుడు ఆ బోధన నచ్చుతుంది. నువ్వు ఎలాంటి వాడమైనా సరే నీ దుఃఖదన సంవత్సరం అయిపోతావు వచ్చా నా దగ్గరికి, అదిగోని ఏసు నీ పక్కన ఉన్నాడు, నీ తాకాలనుకున్నాడు, ముట్టాలనుకున్నాడు, గెంటాలనుకున్నాడు, తిట్టాలనుకున్నాడు, ఏడో ఉద్రేకం రప్పించేతంటే చప్పట్లు కొట్టేసి కూర్చొని మీద చడిపో అవతల మీద ఇవతల మీద చడిపోతూ ఉండదు. మీరు గమనిస్తే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలి. మీరు ఎలాగా సత్యాన్ని సరిగ్గా ఉపదేశించట్లేదని తెలుసుకున్న కొందరు కపట సహోదరులు ఎలాగొచ్చారండి మధ్య. చూద్దాం ఆ మాట. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-11. ఎలాంటి వాడు దిగారా చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-11. జాగ్రత్త క్రైస్తవులారా, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనము దాని జోలికి పోకుండా అన్నాడు చూడండి దేవుడు. మీ రక్షణ వాక్యం ఏదో దాని జోలికి పోండి, దాన్ని నేర్చుకోండి, దాన్ని అవలంబించండి, దాని ప్రకారంగా బ్రతకండి, 10 మందిని దానికోసం బ్రతికేలా చూడండి, అంతవరకే. అంతేగాని వివేకం లేని తర్కాలు ఎట్టేసుకోకండి. ఇంకా వంశవాళ్ళు, యేసుప్రభు గారు మరియమ్మకు పుట్టాడు, మరియమ్మ ఏ గోత్రం నుంచి వచ్చింది, యేసేపుకు పుట్టాడు, యేసేపు ఏ గోత్రం నుంచి వచ్చాడు. వంశవాళ్ళు, కలహాలు, గొడవలు, ధర్మశాస్త్రమును కూర్చున్న వివాదమును, నిష్ప్రయోజనము, వ్యర్థములై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండండి. క్రైస్తవులారా, వాటికి దూరంగా ఉండండి. ఓ కాలు దువ్వేస్తారు వాటి మీదకే, దూరంగా ఉండండి. మతభేదం కలిగించే షఫీ లాంటి వాడికి 1కి 2 మార్లు బుద్ధి చెప్పి తరువాత విసరించండి, ఇంకేడు మారడు అని. ఆ తర్కమైన ఏమన్నాడా మాట మళ్ళీ, మతభేదం కలిగించే మనుషుడికి 1కి 2 సార్లు బుద్ధి చెప్పండి. ఏంటి సత్యం ఇదిరా అని చెప్పండి. వినలేదు,
ఏం చేయమన్నాడు? నేను చెప్తున్న మాట కదండి, అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ చెప్తున్న పత్రికలో, వానిని విసర్జించండి. ఎందుకు విసర్జించామన్నాడంటే, అట్టివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకొని వాడే పాపం చేస్తున్నాడు. వాడు పాపం చేస్తాడు కనుక నువ్వు బుద్ధి చెప్పి, ఒరే తప్పురా, దేవుని యొక్క సంకల్పానికి ఆయన యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు, దానివల్ల మనం నాశనం వస్తుందని బుద్ధి చెప్పారు. వాడు వినలేదు. ఏం చేయాలి? వదిలే అన్నాడు. వదిలేకుండా మాటి మాటికి ఆడుతూ తిట్టించుకుని, నువ్వు వాడిని తిట్టి వీడిని తిట్టి బూతుల పురాణాలు అయిపోతున్నాయి. కొట్టేసుకుంటున్నారు, వీధులు పడిపోతున్నారు, మత ప్రచారం వద్దు అన్న స్థితికి తెచ్చేశారు. ఆఖరికి చివరికి సాతాను ఎంతటి దారుణమైన పరిస్థితి వచ్చి ఈరోజు క్రీస్తుని గురించిన బోధ వింటే ఏ పాపం చేసిన వాడైనా మారతాడని బైబిల్ చెప్తే, ఆ క్రీస్తుని గురించి బోధే ప్రపంచానికి చెప్పనివ్వకుండా ఎంతటి ఇరుకు మార్గాన్నిగా తయారు చేస్తుందో మీరు ఆలోచించండి. దీనికి మన వాళ్ళనే వాడుకోవడం అనేది బహుజోచనమండి. ఇది మహాఘోరం. దీనికి మన వాళ్ళనే పాములుగా చేసుకోవడం సాతాను, వాళ్ళు దానికి అవకాశం ఇవ్వడం అనేది చాలా విచిత్రం. వాక్యం లేకపోతేనా? ఉంది కదా, జాగ్రత్త పడండి, ఇలా ఉండండి, ఇలాంటి వాటికి దూరంగా ఉండండి, 1-2 సార్లు బుద్ధి చెప్పండి, తర్వాత విసర్జించండి అంటే అది అదే పరిపాటుగా పెట్టేసుకుని విశ్వాసాన్ని వదిలేసి, సత్యాన్ని బోధించడం వదిలేసి, బుద్ధివాక్యం వదిలేసి, అన్ని గాలికి వదిలేసేసి ఇక వాడిని మార్చడానికే, వాడికి సమాధానం చెప్పడానికే మనం పూనుకుంటూ పోతే రేపొద్దున్న విశ్వాస భ్రష్టులు అయిపోతారు. రేపొద్దున నువ్వు దేనిలో ప్రయాణిస్తున్నావో, ఎటు ప్రయాణిస్తున్నావో తెలియదు. అందుకే పౌలు జాగ్రత్తగా ఉండు అన్నట్టు చూడండి, జాగ్రత్తగా ఉండు. అలాంటి వాళ్ళు వదిలేమని చెప్పట్లేదు, 1-2 సార్లు బుద్ధులు చెప్పండి, వదిలేమని. అలాంటి వాళ్ళు చూసి భయపడిపోయి పారిపోమంటారా? పారిపోమని అంటలేదు పౌలు, బుద్ధి చెప్పండి 1-2 సార్లు. కానీ బుద్ధి అంతమాన చెప్తారా, వదిలేస్తారా మీరు? ఏమండి? అందుకే మంచి మనిషికి ఒక మాట, మంచి గుడ్డుకు దెబ్బ. ఒక దెబ్బకు మళ్ళపోతే దాన్ని వదిలేయండి, ఒక మాటకి వెనకపోతే మనం వదిలేయండి. ఎందుకంటే వారు ఇంకా ఆ పరిస్థితి అలా మారిపోయింది. ఏమండి? అయితే ఇక్కడ చెప్తున్నటువంటి ఒక విషయాన్ని జాగ్రత్తగా చివరికి 2 మాటలు చెప్పి ప్రార్థన చేసుకుందాం. బైబిల్ చదవకుండా ఎవరికి రాదండి. బైబిల్ చదవకుండా ఎవరికి రాదు. నేను చదవకుండా దేవుడు నేను మోకాళ్ళు వేసేస్తే దర్శనంలో చెప్పేస్తాడనేది 100% అబద్ధం. చదవందే ఈ జ్ఞానం అబ్బదు. దానికి ఒక మాట చూపిస్తాను మీకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:13. నేను వచ్చే వరకు పౌలు అన్నాడు తిమోతితో, నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండు. చదవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము తీశారు కదండి. క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మీకు మునుపు సంక్షేపంగా రాసితిని. దేవుడు అంటే ఒక మర్మాన్ని అపోస్తలుడైన పౌలుకు తెలియపరచాడంట. ఆ తెలియపరిచిన దాన్ని అతను ఏం చేశాడంట, వ్రాసాడంట. వ్రాసిన తర్వాత మిమ్మల్ని ఏం చేయమంటాడు, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి నాకు ఆ క్రీస్తు మర్మం గురించి దర్శనంలో నాకు ఏమర్థమైందో నేను రాసింది మీకు చదివితే అది మీకు అర్థమవుతుందని పౌలు అన్నాడు. మానవుడు మళ్ళీ ఇది చేసి నాకు కూడా కనబడి చెప్పాను మళ్ళీ మోకరిస్తున్నాడు. ఆలోచించండి, మీరు ఏం చేయాలంట, రాయబడిందని ఏం చేయాలి, చదవండి. యేసు ప్రభు గారిని సిలువేసింది కళ్ళుతో చూశారు, చూసిన వారు రాశారు. ఇప్పుడు దాన్ని బోధించాలంటే నువ్వు కూడా చూస్తే కానీ బోధించబెట్టి. ఇప్పుడు మళ్ళీ కంపల్సరీ దగ్గర నుంచి ఆయన సిలువ ఎత్తుకుని అలా నడుతూ కొడలతో తీసుకెళ్తూ ఉంటే మళ్ళీ నీకు అంత చూపించారు విజువల్స్లో. ఏమన్నా ఆలోచించండి. అవసరం లేదంటాడు చూడండి, అక్కడ ఎంత చక్కగా ఆ మాట వ్రాయబడుతుందో అక్కడ. మీరు దాన్ని చదివిన ఎడలా మీరు దానిని బట్టి మీరు తెలుసుకుందాం. ఇక చాలామంది ఎక్కడ ఉన్నారు, అయితే మరి చదువు రాకపోతే మేము పరలోక రాజ్యానికి వెళ్ళమంటే మరి మాకు తెలియదు కదా, మరి మేమేం చేయాలి, మాకు చదువు రాదు కదా, మరి చదువు రానప్పుడు మాకు ఇందులో ఏముందో తెలియదు కదా, తెలియనప్పుడు మేము నాశనానికి వెళ్ళిపోవడం. అలాంటి వాళ్ళకు కూడా ఒక ప్రక్రియ ఏర్పాటు చేశాడు దేవుడు. ఎవరిని వదిలేడు కదండి. ఆయన మనలాగా తెలివి తక్కువ ఇంకా తెలివినట్టు కనుక అన్ని ముందు రాయించాడు. మరి చదువు రాని వారి గురించి ఏమి రాయించాడు చదవండి ఒకసారి. కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17. కొలసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17. కొలసీ 4:16-17. ఈ పత్రిక మీరు
చదువుకున్న తర్వాత, చదివించుకున్న తర్వాత ఏం చేయాలంట? చదువురాని వాళ్ళు చెప్పట్లేదు ఆడియన్స్, చదివించుకోవాలి. నాకు చదువు రాదండి అయ్య బాబు. ఏమండి మనేడు వస్తే నాకు చదువు రాదని ఎందుకు చెప్తారా? ఎక్కడెక్కడ గుద్దేలు ఏమో చెప్పండి అని తెగరాసేస్తున్నారు ఉమ్ము. ఏమండి ఉత్తరం వస్తే చదివిదాకా ఊరుకోరే. ఎవరు చదివిదాకా? తెగ తిరిగేస్తాం ఉత్తరం పట్టుకుని. చదవండి, ఎవరైనా ఇందులో ఏమి రాస్తుందో చదవండి. చదువు రాలేదు కదని ఉత్తరాన్ని మీరు ఇంట్లో పెట్టేయట్లేదు, నాకు రాదు కదని అని చదివించుకుంటున్నారు. చాలామంది డోక్రా గ్రూపుల్లో డబ్బులు తీసుకుని ఉంటారు. అప్పుడు అందులో చాలామంది చదువుకోలేని వాళ్ళే ఉంటారు. అప్పుడు మీరు ఇంతకుముందు స్పందన గ్రూపులు వచ్చేవి, అందులో వాళ్ళు అప్లికేషన్ ఇచ్చేవారు, ఇందులో ఏముందో ఒకసారి చదువుకోండి అనేవారు. మరి మీకు రాదు కదా, ఏం చేస్తారు? అమ్మమ్మమ్మ కూర్చోసి పెట్టాము, ఇందులో ఏమన్నా బతిమాలేసి అంటారు. 10,000 మరి ఎక్కడ పోతాయి? 10,000 రావాలంటే బతిమాలేలా అంటే 10,000 కోసం అందులో ఏముందో చదువు రాకపోయినా చదివించుకుంటున్నావు. కానీ బైబిల్ ఎందుకు చదివించుకోవు నువ్వు? అందుకే ఈ పత్రిక మీరు చదివించుకొని తర్వాత మిగతా లౌదికీయ సంఘంలో కూడా చదివించుకొనుడి. ఆ పత్రిక మీరు కూడా చదివించుకోండి. బైబిల్ ఇంటికాడ పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, మగపిల్లలు. భర్త చదువుకున్నట్టు భార్య చదువుకోకపోతే భర్త చదివి భార్యకి వినిపించాలి, లేదా భర్త చదువుకోకపోతే భార్య చదివి భర్తకి వినిపించాలి. నేను నా భర్తను బాగానే చూసుకుంటున్నాను, నా భర్తను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తని వాక్యాన్ని చదివి వినిపించు అతనికి. అంతేగాని మంచి కూరని పెట్టానండి, లేకపోతే మంచి చారు వేసి పెట్టానండి, లేకపోతే అవి చేసి పెట్టానండి, ఈ చేస్తే నువ్వు మంచి చేసినట్టు కాదు. మా ఆవిడ పండగ మంచి చీర కొన్నావు, నిజమే అన్నీ కొన్నావు, కానీ ఆవిడ పరలోకాన్ని కొనగలవా? కొనలేవు కనుక నీకు వచ్చిందని ఆమెకి నేర్పు. ఇందులో అమ్మ ఇది ఇలా ఉందా అని చెప్పాలి. లేదా మీరే శ్రద్ధ పుచ్చుకుని ఏమండి ఏమన్నా 2 వచనాలు నాకు చదివి వినిపించండి, లేదా ఆయన ప్రసంగం ఏదో చెప్పాడు కదా, దానికి ఏ రెఫరెన్స్ చెప్పారు కదా, దాన్ని ఒకసారి నాకు చదివి వినిపించండి అని. ఆ శ్రద్ధ ఆ చదువురాని ఆ భార్యకి లేదు, ఆ చదువురాని ఆ భర్తకే లేదు. లేనప్పుడు ఎవడ మాత్రం ఏం చేయగలరు చెప్పండి? మీకోసం రాసేటండి, చదివించుకోండి. మరి చదివించకపోతే పరలోకం రాలేరు మీరు. మేము పాస్టర్ చెప్పింది వినేసి మేము మారుమూసి పొందేస్తామంటే స్వచ్ఛమైన బోధ మీకు దొరుకుతుందనే నమ్మకం లేదు. దానివల్ల మీరు నష్టపోతారు. ఎందుకంటే మన కాపర్లు ఎంత గొప్పవారంటే ఆ 2 వచనాలు ఒక్కసారి చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 6 వచనం. ఎలా ఉన్నారు చూడండి ఆ కాపర్లు. మన కాసేవాడు ఇర్మియా గ్రంథం 50:6. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. తెలిసిపోయింది కాపర్కి ఇది. ఎలా ఉన్నారటండి? త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపర్లు కొండల మీదకు వారిని తోలుకొని పోయి అక్కడ త్రోవ తప్పించేశారండి. ఇంతకే జనులు కొండకు తిరుగుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయారట. ఈయన ఎంత తెంగులో చూడండి. నీకే జ్ఞానం తెలిస్తే. అందుకే నా దగ్గరికి వస్తున్నటువంటి ప్రతి సంఘస్థులకు ప్రతి విషయం మీద అవగాహన కల్పిస్తున్నాను. అందుకే బుధవారం ఆదివారంలో కూడా ఇలాంటి విషయాలని, అందుకని ఏదో ఆదివారం వచ్చింది కనుక బోధించడం కాదు, ప్రతి సమస్య మీద ప్రతి విషయం మీద పూర్ణ అవగాహన. నాకు ఎంత అవగాహన అయితే ఉందో నేను చెప్పే సంఘానికి కూడా అంత అవగాహన ఉండాలి. లేదంటే నేను చెప్పేవో రిసీవ్ చేసుకోలేరు. కనుక మీరు ఆలోచించాలి. కొండకు తిరుగుచూ తమ దిగవలసిన చోటు మర్చిపోయారు. ఆ మర్చిపోవడం వల్ల ఏం జరిగింది? వాళ్ళకి నష్టం. కనుగొన్న వారందరూ వారిని తినేస్తున్నారట. వీళ్ళకి సరైన బోధకుడు లేడని తెలుసుకున్న కొందరు దొంగలు తప్పుడు బోధన చెప్పి వాళ్ళని తినేస్తున్నారు, లాగేస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. అవగాహన కలిగి లేకపోతే అయిపోతుంది. అందుకే యెషయా గ్రంథం 56:10-11 56:11 యెషయా గ్రంథము 56:11లో వారి గురించి వాళ్ళు ఎందుకు అలాగా తినేస్తున్నారంటే కుక్కలు తిండికి ఆతురుపడినట్లు. అదేనా? వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ ఏ కుక్కలో నేనంటున్న మాట కదండి, ఇది యెషయా గ్రంథంలో చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నాడు? వారి కాపర్లో గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ కుక్కలే. కానీ వాళ్ళకు ఒక చక్కనటువంటి క్వాలిఫికేషన్ ఉంది. ఏంటంటే అది మోగ కుక్కలు, మొరగలేరు. కుక్క ఏం చేయాలంట? మొరగాలి. దొంగలు పడినప్పుడు, అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు మొరగాలి.
ఏది తప్పుడు బోధో ఏది మంచి బోధో చెప్పరు. మనకున్న కుక్కలు ఏంటంటే మంచి బోధను చూసి మురుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వాండరం చూసి కుక్క మురిగేస్తే ఇది మిమ్మల్ని చూసి మురుగుతుంది అన్నట్టు. వాండర్ వస్తే వాండరం చూసి మురిగేసిందని కుక్క నన్ను తింగరమో ఇలాంటి కుక్కను తీసుకొచ్చారంటే మనం చూసి మురుగుతుంది. అవతల వస్తే కాలు మీద నాకేస్తుందంట. అండి పట్టుకుపో దోసుకు పోండి కాలు మీద పడిపోయి నమస్కారం పెట్టేసి దానికి వాళ్ళకి మొత్తం సైలెంట్గా పట్టుకుని పోదా. మనం వస్తే మాత్రం బొయ్యో అని పడిపోతాం మీద. మనకు కూడా చాలామంది కాపరు ఇలాంటి కుక్కలే. సత్యం చెప్పేవాడి మీద మురిగేస్తున్నాయంట. దొంగల మీద మాత్రం ఆటోల మీద తీసుకెళ్ళిపోతుంటారు పొలం అని. రండి రండి మంచి మంచి కుక్క ఒకటి వచ్చింది, రండి జాతి రకం కుక్క వచ్చింది అని ఈ కుక్కలన్నింటినీ ఒక్కొక్క తోలిపోతుంటుంది. అక్కడ ఆడేమో చిన్ని బాబు అని మురుగుతుంటాడు దాని మీద. ఏ వాక్యం ఇది నేను చెప్పిన మాట అనుకోతుండే. యెషయా గారు స్వయంగా రాస్తున్నాడండి. పాస్టర్ గారు అంత మాట అంటాడు ఏంటండి అయినా నేను అనలేదండి. ఈయన అన్నాడు. ఏమనంటే యెషయా గారిని మీకు వచ్చింది శాపరార్థాలు ఎట్టేసుకుంది, తర్వాత పైన చూసుకుంటాడు. ఏమండి నేను అన్నది కాదు కదా. వారందరూ మోగ కుక్కలు అన్న బిరుదు నేనట్లేదండి. అప్పుడు ఇశ్రాయేల్ని త్రోవ తప్పిస్తున్నటువంటి ఆ కాపర్ల గురించి ఆనాడే ఆ బిరుదు వాళ్ళు పొందుకున్నారు. ఏ కాలంలో ఉన్నారంటే వాళ్ళకి ఆ బిరుదు చక్కగా సరిపోతుంది. వారు కాపర్లు గుడ్డివారు, వారందరూ పొత్తుగా తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. ఇంకేం కావాలని నువ్వు ఇప్పుడు ఆల్రెడీ దోసేసుకున్నావు కదా, ఇంకెందుకు కలవరంతా? ఏమి లేదు. వారందరూ కలవరించచ్చు, పండుకుని వారు. నిద్దట్లో కూడా కలవట్లంటాయి. మరి ఏం కావాలి వీళ్ళకి? సంద పెట్టిండ్రు ఏ టైం అయిపోతుంది, జనం వెళ్ళిపోతున్నారు, కవర్ పంచండి. కలవరంతలు అంటే అయ్యి కదా మరి. కలవరించచ్చు. కుక్కలు తిండికి ఆతిరపడిపోయినట్టు ఎంత తిన్నా ఈ కుక్కలకు తృప్తి లేదట. ఏం కుక్కలో కానీ ఈ కాపర్లు అలాంటి వాళ్ళే. ఎలాంటి వాళ్ళు? తిండికి ఆతురపడిన కుక్కలు లాంటి వాళ్ళు. ఈ కుక్కలు ఈ ఊరి మీద పడి, ఈ కుక్కలన్నీ ఈ ఊరి మీద, ఈ ప్రపంచం మీద పడి, తన బిడ్డల మీద పడి పీక్కు తినేస్తున్నాయి. ఇవి మామూలు కుక్కల కాదు, ఇవి మోగ కుక్కది. దీనికి తిండి మీద, నిద్ర మీద ఆసక్తి తప్ప దేవుని వాక్యం మీద కానీ ఆయన పని మీద కానీ ఒక బాధ్యత కుక్కకు లేదు. ఇదేం కుక్క? ఆ కుక్కకి చెయ్యండి పోతే. ఈ కుక్కకి చెయ్యని పదం అదొక గౌరవ పదం. ఎన్నిసార్లు తిడుతున్నానండి ఇక్కడ నుండి, బోధ మార్చుకో అంటే ఆ బోధనే చేస్తున్నావు, నీకు చెయ్యన్న సిగ్గుంటలేదే, మార్చుకో. అలాంటి బోధ మార్చితే సంఘంలో జనం ఉండరండి. జనం ఉండవలసింది నీకు కాదు, దేవుడికి. జనం ఉండవలసింది నీకు కాదు, దేవుడికి. నీకు కాదు, అది మాకు గుర్తు చేసుకో. నువ్వు వారి మీద పడతక్కో. ఎంత బాగుంది. అందుకే దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా చెప్తుంది. అందుకే బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నిటిని మీకు ఎందుకు చెప్పాను తెలుసా? ప్రారంభంలో ఇది మీకు చెప్పిన తర్వాత నేను ఆ యొక్క ఫ్లెక్స్ మీద వేసినవి కానీ, లేదా మీకు పంచిపెట్టిన కరపత్రాల మీద కానీ వేసినటువంటి సబ్జెక్టులో ప్రతి నెల 2వ ఆదివారం ఈ యొక్క ఉన్నతమైన మాట చెప్తాను. ఎనీబడి తర్కానికే తీసుకొస్తారో లేకపోతే నేను చెప్పింది తప్పని తీసుకొస్తారో ప్రతి వారికి నేను ఒక చక్కనటువంటి అవకాశం ఇస్తున్నాను. నేను మీకు ఒక అవగాహన కల్పించడానికి చెప్తున్నాను. దీన్ని ధీటుగా ఎదుర్కొని సత్యంలో వెంబడించవలసిన బాధ్యత మీకే ఉంది. ఇది నా ఒక్కడ పనే కాదు, నా పని నేను నిర్వర్తిస్తున్నాను. ఇక మీ పని ఏంటో తెలుసా? సత్యమునకు చెవినివ్వండి. కల్పనా కథల వైపుకు తిరగకండి. జీవితం అంటే కథ కాదు, నిత్య జీవం అంటే కట్టు కథ కాదు, పిట్ట కథ కాదు. అదో మహాయజ్ఞం, మహాయాగం. ఇవన్నీ చేసుకుని ఈ లోకాన్ని, జీవితాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి పరలోకం. అంతేగాని మీరు కథలంటాక ఎందుకు అంత దూరం వెళ్ళడం? నిత్య జీవానికి వారసులు అవుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ నిత్య జీవానికి వారసులు మీరు కావాలంటే మీ జీవితం ఆ నిత్య జీవానికి వెళ్ళేలా ఉండాలి. దానికోసం శ్రమలే పడతారో, ఇబ్బందులు పడతారో, ఏం పడతారో పడండి. అయ్యో పాపని అనకండి, మహదానందం అని ఎంచుకోండి. కనుక ఇది దేవుని మనసు అని తెలుసుకోండి. దేవుడు కోపడ్డాడు, ఎందుకు కోపడ్డాడో తెలుసుకోండి. యుద్ధానికి వెళ్ళమన్నాడు, ఎందుకు వెళ్ళమన్నాడు? వద్దన్నాడు. ఒకసారి బలిమ్మన్నాడు, వద్దన్నాడు. అర్పణలేమన్నాడు, వద్దన్నాడు. ఆలోచించండి. గొర్రెని తెమ్మన్నాడు, వద్దని నువ్వే వచ్చావా అర్పణగా అన్నాడు. ఇంతకుముందు దశభాగం అన్నాడు, ఇప్పుడు నీ చరస్థిరాస్తుల్లో అమ్మేసి దేవుడికి ఇవ్వండి అన్నాడు. ప్రతి దానికి మార్పులు చేంజ్ అయిపోయి దేవుడి మనసు కాలానుగుణంగా మనిషి యొక్క జీవితానికి మేలు రకమైనది చేయడానికి మారింది.
కనుక అది ఎలా చదివితే మీకు అర్థమవుతుందో దానికోసం ఒక కృషి పట్టుదల ఉండాలి. క్రైస్తవులైన మనకే బైబిల్ మీద ఒక అవగాహన లేకపోతే కొత్తగా ఉన్నవాడికి ఏం చెప్తారు మీరు గమనించండి. ఈనాడైనా ఇక్కడ కూర్చున్నటువంటి 50 మంది అయినా బైబిల్ చదవండి. అంతేగాని ఏదో వచ్చామండి కొత్త విషయం తెలుసుకున్నాం, కొత్త సందర్భం తెలుసుకున్నాం, అమ్మయ్య చాలు అని నిలిపోకండి. మీరు కూడా ప్రతినిత్యం ఒక కృషి చేయండి. మత గ్రంథం కాదని ఎలుగెత్తి చెప్పండి. ఏ మతం ఏం చేయమని చెప్తుంది? వృధాగా ఏమన్నా మీరు తినేమని వృధాగా నేల మీద పోయమని చెప్తుందా ఈ బైబిలు? లేదు. లేని వాడికి పెట్టండి అని చెప్పింది. లేని వాడికి పెట్టండి అనేది మతం ఎలాగవుతుంది? కొట్టేవాడి మీదకి ఉగ్రవాదిగా పడిపోకు, అవసరమైతే కుడి చెంపైన చూపించి వాడికి లోబడు అన్నాడు. అది ఎలా మతం అవుతుంది? ఆలోచించండి. అవతల వాడు మార్పు కోసం నీ జీవితానైనా పణంగా పెట్టు, ఎదుటోడి కోసం చచ్చిపో, ఎదుటోడిని చంపకు అన్నాడు. అది ఎలా మతం అవుతుంది? ఎదుటోడు మారతానంటేనే వాడు స్వయంగా రమ్మనండి. మీరు బలవంతంగా చేయి పెట్టుకు లాక్కి రాకండి. మీకేం అవసరం? మీ పని ఏంటి చెప్పండి. మీరు చెప్పండి. వినటం వినకపోవడం అనేది వాడికి సంబంధించింది, రక్షించడం అనేది దేవునికి సంబంధించింది. మీరు చేయవలసిన పని మీరు చేయండి, మిగతా పనులు మిగతా ఇద్దరు చేసుకుంటారు.